అలాగే వీరమల్లు యాదవ్ అంటే టీఎస్ఎంఎఫ్ నుంచి. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి అన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కొంచెం మనం ఏదైతే మనం నోట్ ఇచ్చినామో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడదాం. ఎందుకంటే అన్న ఒకటే నిమిషం, సారీ అన్న, ఏం లేదు, మనం జనంలో భాగమైన జర్నలిస్టులము. 10 సంవత్సరాలు అన్నట్టు 10 సంవత్సరాలు చూసినాము. జనం బండకేసి కొట్టిన దాంట్లో మనం కూడా మన పాత్ర ఉన్నది కాబట్టి దానికి వెనకాడేది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతుంది విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాటం చేసిందో అందరం చూసినాం. ధరణి సమస్య గురించి కూడా ప్రతి వాడల ప్రతి ఊర్లో ఆ సమస్య గురించి పైకి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చిండు. అదేవిధంగా నేను ఇప్పుడు ఇంతకుముందు ఈ 10 సంవత్సరాల గురించి 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ సమస్యలు మాకు కావాలని చెప్పుకునే పరిస్థితి ఉన్నామంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంత ఘోరం అంటే ఇంకా పోరాటం చేయాలి, వాడిని కార్డు అడిగినామా, వాడిని ఏమో అడిగినామా, వాడిని సీట్ అడిగినామా అని మాట్లాడుతున్నాం. వాడిని సీటు గుంజుకునే పరిస్థితి కపర ప్రసాద్ గారు చేసిండు. కానీ ఇట్లా 119 మందో 20 మందో మనమే ఎమ్మెల్యేలు అయితే ఇంత బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర ప్రజలను కూడా మనమే చైతన్యం చేసి మనం కూడా పోరాటం చేసే పరిస్థితి వస్తే అప్పుడు మన సమస్యలు, ఎందుకంటే మామూలు విషయం కాదు, పోరాటం చేస్తే చూపెట్టేది మనం. పోరాటం ఆ పెద్దగా నాయకులు అయింది వాళ్ళు కూడా ఈ సమస్యలను ముందుకు తీసుకోకపోకుంటే వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఒక పెద్ద నాయకులుగా రావాలని నేను కోరుకుంటా ఉన్నా. టీఎస్ఎంఎఫ్ తరఫున ఇక్కడ ఉన్న సమస్యలను ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికి వచ్చిన 16 నెలల నుంచి ప్రభుత్వం కూడా ఎక్కడ పట్టించుకుంటలేదు. కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని ప్రభుత్వం మంచి ధోరణిలో ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. దాంట్లో ఉన్న మన రైల్వే పాస్ కానీ, అక్రిడేషన్ కార్డు కానీ, హెల్త్ కార్డు కానీ, కాంట్రిబ్యూటర్లకు వేతనాలు, మరి జర్నలిస్టులు ఉద్యమ ఫోరంలో పోరాటం చేసిన వాళ్ళందరికీ న్యాయం జరగాలని నేను డిఎంజే ప్రెసిడెంట్. ఇంకోటి విషయం ఏంటంటే ఈ రోజులో ప్రశ్నించడం అందరూ మర్చిపోయారు. మనందరికీ ప్రశ్నించాల్సిన అవసరం చాలా ఉన్నది. మనము వాళ్ళ పెంచే కుక్కలే కాదు, మనం నిలదీసి అడిగే హక్కు మనకున్నది. రాజ్యాంగం ఇచ్చినది, ఎవరయ్యేది కాదు ఈ సొమ్ము. 19 ఆర్టికల్ ఏ ప్రకారం మనకు ఇచ్చిన స్వతంత్రం ఎవరు దాన్ని నోరు ముయ్యాలన్నా గొంతు ముయ్యరు. ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ అనుకుంటా బట్టలిప్పి కొట్ట ఇది ఇక్కడ మన ఊడిపియడానికి మనము ఏర్పడడానికి ఇది అది కాము, మనం కచ్చకుండి కాదు. మనకు అడిగే అవకాశం ఉన్నది, మనము సమాజం హక్కు ఉన్నది, మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఫస్ట్ వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం 19 ఆర్టికల్ ప్రకారంగా ఏం చెప్తున్నది అది అందరూ తెలుసుకొని మాట్లాడాల్సింది. జర్నలిస్టుల విషయం పక్క పెడితే ప్రతి సామాన్యుడికి హక్కు ఉన్నది, మాట్లాడిసిన హక్కు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే హక్కు మాట్లాడగలుగుతారో అప్పుడే వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతాయి. ఇది ఆరంభం ఉన్నది, ముగింపులో ఇంకా చాలా ధర్నాలు అవుతాయి. ఇప్పటికే మేల్కోవాలి ప్రభుత్వం అని నేను మనస్ఫూర్తిగా మన జర్నలిస్ట్ అందరికీ కోరుకుంటూ అందరం ఏకమత్యంతో పోరాడదాం, ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ తెలియజేస్తున్నాను. ధన్యవాదం. ఇప్పటికైనా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టింది చాలా సంతోషం. ఎందుకంటే ఉంది అని నిరూపించడానికి. ఇదే విధంగా ఇక అందరూ కూడా ఈ ఐక్యతతోనే ముందుకు పోతే ప్రభుత్వాన్ని కాదు ఏదైనా సాధించవచ్చు. అందరు అనుకుంటారు జర్నలిస్ట్ అంటే బిలో పవర్టీ కింద నుండి వచ్చిందని. నిజానికి కూడా ఉండొచ్చు, కానీ ఒక కింద స్థాయిని ప్రశ్నించే ఒక జర్నలిస్టు సుప్రీంకోర్టుని జడ్జిని కూడా అడగవచ్చు. 4th ఎస్టేట్గా ఉన్న మనము ఎందుకు ఇట్లున్నాం? 4th ఎస్టేట్గా ఉన్న మనము ఎందుకు ఇట్లా ఉన్నాం? మనని మనమే ఏది ప్రశ్నించుకుంటలేం, మనని మనం అడగట్లే, మనం గవర్నమెంట్ మీద తిరుగుబాటు లాంటివి ఏం చేయట్లే. మన కోసం ఇది కావాలని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు నాకు. గవర్నమెంట్ని మనం అడగాలి కదా, మాకు ఇది కావాలని. అడిగినాం, ఎన్నోసార్లు అడిగినాం. ఒక చిన్న ఇల్లును కూడా మనకి ఇవ్వట్లేదు, 100 గజాలు కూడా ఇవ్వట్లేదు. 250 ఇస్తారేమో అని తెలియదు, కానీ కనీసం ఒక 100 గజాలు 50 గజాలు కూడా ఇప్పటికి కూడా ఎంతో మందికి ఎవరికి ఇవ్వలేదు. ఎవరో 2-3 లబ్ధి పొంది ఉంటారు, అది ఇక వాళ్ళకే తెలిసి ఉండాలి. కానీ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన లోపల ఐక్యత లోపించింది. ఎవరైనా అనుకోండి, ఒక చిన్న జిహెచ్ఎంసీలో కూర్చే వాళ్ళకు కూడా, అంటే వాళ్ళు కించపరచడం అని కాదు, వాళ్ళ పేరు తీయడం అని కాదు, వాళ్ళకు కూడా ఒక యూనిటీ ఉండేది. యూనిటీ ఉంది వాళ్ళకు కూడా. మన దగ్గర సంఘాలు ఉన్నాయి. ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పిన 15 సంఘాలలో ఎవరు రాలేదు ఇక్కడికి. మనకు సంఘాలు ఉన్నాయి, మన కోసం మనం పోరాడేది ఏమీ లేదు. ఎవరు రావట్లేదు. మాటలు చెప్పడం కాదు, చేతలలో నిరూపించాలి. మనం ఇంతమంది ఉన్నామని చూపించాలి.
ఇట్లుంటే ఎక్కడైతే ఈ ప్రెస్ క్లబ్లోనే ఇంతమంది ఉన్నారు. ఎవరు ఎక్కడ పోయినారు అందరూ? ఇట్లయితే మీటింగ్ చాలా కష్టము. ఇక మీదట కూడా అందరూ ఐక్యతతో రావాలని నా కోరిక. మిత్రులకు మన డిఎంజే తోటి తర్వాత మన అన్ని సంఘాలు ఈరోజు కలిసి వచ్చినాయి అంటే అసలు నమ్మలేని విషయం. ఎందుకంటే అనేక రకాల పోరాటాలు చేసినాం మనం, కానీ మన కోసం మనం ఎప్పుడు పోరాటం చేయలేదు. మన కోసం మనం పోరాటం చేయలేదు. తెలంగాణ తెచ్చుకోవడానికి, తెలంగాణ సాధించుకోవడానికి అన్ని రకాలుగా పోరాటాలు చేసి ఈరోజు ఈ వేదిక నుండి మన కోసం మనం పోరాటం చేస్తాం అంటే ఇది ఒక రకంగా ఇప్పుడు మనకు రెవల్యూషన్ అంటే మనలో ఐక్యత వచ్చింది అనేది ఇప్పుడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినాము, ఎన్నో రకాలుగా మన జర్నలిస్టులు ఉద్యమాలలో పాల్గొని చనిపోయిన జర్నలిస్టులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా మన జర్నలిస్టులు అనేక సమస్యలతోటి పోరాటం అనేక సమస్యలు అంటే ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎవరు కూడా మన సమస్యలను గుర్తించినటువంటి పార్టీలు లేవు, అట్లాగే మన గురించి ఆలోచించినటువంటి రాజకీయ నాయకులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. మనల్ని ఏ విధంగా వాడుకోవాలి అనే ఆలోచన తప్ప వాళ్ళకు మనం ఏం చేస్తానో అనే ఆలోచన ఏ రాజకీయ నాయకులకు కానీ ఇప్పటి వరకు రాలేదు. ఈరోజు మనం ఇదే ఐక్యతతోటి మనం ముందుకు పోతే మనం సాధించవలసిన తెలంగాణ కోసం కొట్లాడినాం. మన కోసం మనం ఎందుకు కొట్లాడలేకపోతున్నాం? ఈ రోజు మనం కనుక కొట్లాడేది ఉంటే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, మనే సాధించుకుంటామని ఈ సభాముఖంగా నేను మన యూనియన్ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో ఇట్లా కాకుండా భారీ ఎత్తున మనం అంటే తెలవాలంటే ప్రభుత్వానికి మనం అంటే మన సమస్యలు అంటే ఏంటి తెలవాలనంటే ఖచ్చితంగా ఇంతకంటే భారీ ఎత్తున మనం మీటింగ్ పెట్టుకొని మన సమస్యలను అదే వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకోటి అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకుపోతారు. మన జర్నలిస్టులకు వచ్చే సంక్షేమ పథకాలు ఎవరు ఇప్పటి వరకు ఏ వేదిక ద్వారా కూడా వాళ్ళు ఇప్పటి వరకు హామీ ఇచ్చిన సందర్భాలు లేవు. వాళ్ళ ఎలక్షన్ కోసం మాత్రమే, వాళ్ళు ఎలక్షన్లకు వచ్చినప్పుడు మాత్రమే మీకు ఇవి పలానా హామీలు ఇస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, మీకు ఇల్లు ఇస్తున్నాం. ఎక్కడ ఎవరికి ఒక అరగుంట జాగా వచ్చిన సందర్భాలు లేవు. ఏదైనా హాస్పిటల్కి పోతే మ్యాక్సిమం కనీసం ఒక్కరికి కూడా సరైన వైద్య సౌకర్యం కూడా ఇప్పటి వరకు అది అసలు అందలేదు. ఇంకోటి ఏంటంటే కార్పొరేటివ్ స్కూళ్ళు, కాలేజీలు అన్నిట్లా ముఖ్యమంత్రులు ఉంటారు, మినిస్టర్లకు ఉంటాయి, వాళ్ళ పార్ట్నర్లు ఉంటారు. కానీ మన పిల్లలకు వచ్చేసి కనీసం విద్యార్హత చదువుకోవడానికి కూడా ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడం ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు అగ్రేషన్ల కోసమే కాదు, మనకు కావాల్సినవి ఏవైతే మనం ప్రభుత్వాన్ని ఈరోజు ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నామో ఆ హక్కులు సాధించే వరకు కూడా ఈ యూనియన్లన్నీ ఇదే కట్టుబాటుతో పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ప్రస్తుతం వృత్తిలో కొనసాగుతున్న క్రమంలో మనం ఎందుకు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, దేనికోసం ఏర్పాటు చేసుకున్నాం, ఏ సమస్యల కోసం ఏర్పాటు చేసుకున్నాం, ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాం, ఈ సమూహం ఎందుకు కలిసింది అనేది కూడా ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే సమస్యలు అట్లా ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి అందుకనే ఇక్కడ మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం సమాజంలో చూస్తే మాత్రం రాజకీయం లాగా ఉందా, అరాజకీయమైందా అనేది కూడా చూసుకుంటే మాత్రం ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ అరాజకీయమై ఉన్నాయి. కాబట్టి మనం అంటే మన జర్నలిస్టులో కూడా మన నిజమైన జర్నలిజం ఉందా అంటే ఆ జర్నలిజం కూడా నేను చెప్తున్నా కదా, 91 నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నిజంగా జర్నలిస్టు విలువలు అనేటి మొత్తం దిగజారిపోయిన పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. ఎందుకు అనంటే రాజకీయం అరాజకీయమైంది కాబట్టి.
అందుకనే నేనంట రాజకీయానికి రాజీ లేనప్పుడు నిర్మాణం అంటే నువ్వు చేసే నిర్మాణంలో తప్పులు లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసే తిరుగుబాటుకు ఎదురు ఉండదు అనేది నా సిద్ధాంతం. అందుకనే జర్నలిస్ట్ అనేవాడు నిజంగా ప్రజల కోసం పాటుపడేవాడైతే ఖచ్చితంగా జర్నలిస్ట్గానే జీవించాలి, జర్నలిస్ట్గానే మరణించాలి. కానీ పాలకుల తొత్తులకు మడుగులొత్తి వాళ్ళ వైపు పోతే గనక మన పరిస్థితులు ఏ విధంగా దాపురిస్తాయనేది చాలా మంది జర్నలిస్టులను చూస్తున్నాం. కొంతమంది జర్నలిస్టుల సంఘాల పేరుతోటి కూడా కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. కానీ ప్రజల్లో ఉండే ప్రేమకు వాళ్ళు దగ్గరవుతారా, దూరం అవుతారా మీరే అర్థం చేసుకోండి. అంటే ఇవాళ డబ్బు ఉంటేనే ప్రజలు దగ్గరికి రాణిస్తారా అంటే నువ్వు నిజమైన జర్నలిజాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళు, ప్రజలు నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు. అందుకు ఉదాహరణగా చాలా మందిని మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం కొంతమంది కేవలం నేను మీడియాలో ఉండాలి అని అనుకొని ఏదో వ్యాపారం చేస్తూ కూడా ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసి కూడా మీడియాలోకి వస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మరి చూస్తే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా వైరల్ అవుతున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి రాజకీయ నాయకునికి ఒక యూట్యూబ్ ఛానల్, ప్రతి వ్యాపార సంస్థకు ఒక యూట్యూబ్ ఛానల్. దేన్ని నమ్మాలి మనం? అందుకనే అసలు ఎలక్ట్రానిక్ మీడియాకు ఇప్పటి వరకు చట్టబద్ధత ఉందా అంటే ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్ధతే లేదు. మనం ఏ యుగంలోకి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్ధత లేదు. కానీ జర్నలిస్టు సంఘాలు ఏం చేస్తున్నాయి? కానీ ఇప్పటి వరకు మరి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు చట్టబద్ధత కోసం ఫైట్ చేసినాయంటే ఇప్పటి వరకు ఫైట్ చేసిన సందర్భం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఒక చట్టబద్ధత లేని పరిస్థితులలో INPR కూడా అక్రిడేషన్లు ఇవ్వడానికి కూడా ఒకప్పుడు నిరాకరించిన సందర్భం. కొన్ని సంఘాల ఆందోళనలతోటి ఆ INPR అక్రిడేషన్లు కూడా ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ INPR అక్రిడేషన్లు కూడా ఎటుపోయినాయి అనంటే డబ్బులకు అమ్ముడుపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎవరెవరి చేతుల్లో ఉంటాయనంటే వాడు జర్నలిస్ట్ కూడా కాదు, ఒక దొంగల దగ్గర, లంగల దగ్గర, రౌడీ షీటర్ల దగ్గర ఈ INPR కార్డులు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి నిజమైన జర్నలిస్టును అని చెప్పుకోవడానికి నీ క్రైటీరియా ఏంటి అంటే నీకున్న క్రైటీరియా ఒకటే, నువ్వు ప్రజల వద్దకు వెళ్ళు, ప్రజల సమస్యలు తీసుకో, ఆ ప్రజల సమస్యలనే నువ్వు సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయి. ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వే గుర్తించుకో, అంటే ప్రజలు నిన్ను గుర్తిస్తే చాలు నువ్వు నిజంగా జర్నలిస్ట్వి అని చెప్పేసి నా నమ్మకం. అందుకనే మిత్రులారా ఇంకొక చిన్న సూచన చేస్తున్నా. దయచేసి నేను చాలా కాలంగా ఆవేదన పడుతున్న విషయం ఏంటంటే ఒక్కటే ఒక విషయం, మన మిత్రులు ఇప్పటికైనా ఇక్కడి నుంచి అయినా కూడా కొంత మార్పు తీసుకొచ్చుకోవాలి. ఏంటంటే ఒక మహిళ చనిపోతుంది, లేకపోతే మహిళను హత్య చేస్తారు. ఆ హత్య చేస్తే ప్రధాన దినపత్రికల్లో దళిత మహిళ హత్య అని రాస్తారు. దళిత మహిళ ఏంది? మహిళ కదా, దళిత మహిళ ఏంది? ఒక రెడ్డి మహిళ చనిపోతే రెడ్డి మహిళ అని రాస్తావా? ఒక మున్నూరు కాపు మహిళ చనిపోతే మున్నూరు కాపుల మహిళ అని రాస్తావా? అది జర్నలిజం? అది మహిళే. దళిత మహిళ ఏంది, లేకపోతే గిరిజన మహిళ ఏంది? కొద్దిగా ఈ మార్పులు మీరు సరి చేసుకోవాలి. ఎందుకనంటే చాలా తప్పులు అంటే యాజమాన్యాలు చెప్పినట్టు మనం రాస్తున్నాం కాబట్టి ఆ తప్పుడు పద్ధతులను మానుకొని ఇప్పుడు మనం స్వతంత్రంగా సోషల్ మీడియాలో వెళ్తున్నాం కాబట్టి వీటిని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంటే నేను ఆవేదన పడుతున్న విషయం ఇదే. ఎందుకనంటే కులాల ప్రస్తావన వార్తలలో రావద్దు అని చెప్పేసి నా బాధ. ఎందుకనంటే నువ్వు రెడ్డి మహిళ చనిపోతే రెడ్డి అని చెప్పేసి నువ్వు రాయగలుగుతున్నావు అంటే లేదు. కాబట్టి ఖచ్చితంగా దళిత మహిళ, గిరిజన మహిళ అయినా కూడా మహిళే. ఖచ్చితంగా మీరు గిరిజన, దళిత అనే పదాలను అక్కడ వాడకండి దయచేసి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దయచేసి అందరికి ఆకలి అవుతున్నట్టున్నది. నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పేరు పులిగిల్ల వీరమల్ యాదవ్. నేను సామాజిక ఉద్యమకారుణ్ణి. గతంలో 2018లో సూర్యాపేట నుండి ఎమ్మెల్యే పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ నుండి సామాజిక ఉద్యమకారులంగా నేను ప్రధానంగా పనిచేస్తా ఉన్నా. సోషల్ మీడియా ద్వారా కూడా నేను నా యొక్క విషయాలని చాలా తీసుకొస్తా ఉన్నాను. ప్రధానంగా ఏంటంటే మిత్రులారా, ఈరోజు ఈ సమావేశం చాలా గొప్ప విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఒక ఎత్తు అయితే, ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత
రాబోయే రోజులలో జర్నలిస్టుల కోసం ఏమేం చేస్తుంది, ఏమేం చేయాలి, ఉన్నటువంటి హక్కులేంది అవన్నీ మర్చిపోయి ప్రజల కోసం, శ్రేయస్ కోసం నిరంతరం కష్టపడేటువంటి జర్నలిస్టుల సంక్షేమం కనీసం పట్టించుకోవద్దనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం, చాలా అభినందనలు. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ప్రాంతం ఉన్నటువంటి జర్నలిస్టులు దాదాపు ఒక 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు చాలా ఇబ్బందిలో, అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఏదో సామాజికంగా చేయాలనే ఉద్దేశంతోనే నిరంతరం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు కూడా గత ప్రభుత్వం కూడా ఏం చేసింది లేదు. వాస్తవంగా కళాకారులు కూడా చాలా పెద్ద పాత్ర వహించారు. విమలక్క లాంటి వాళ్ళు కనీసం ఎంతో పాత్ర, మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లా యూనివర్సిటీలో ఉన్నప్పుడు విమలక్క లాంటి వారు, అన్న లాంటి వాళ్ళు, మనోళ్ళు చాలా మంది మీలాంటి ప్రతి ఒక్కరు పనిచేయడం జరిగింది. మనం అందరం ఉన్నాం కాబట్టే జర్నలిస్టులకు వాళ్ళతో అందరితోనే ఇక్కడ రావడం జరిగింది. రైలు ఒకసారి ఆపితే రైలు రోకో పెద్ద పేపర్లో పేపర్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మ్యాటర్ రాసి మ్యాగజైన్సే కానీ, కథనాలే కానీ, ప్రింట్లే, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, స్టింగర్సే కానీ ప్రతి ఒక్కరు పనిచేసారు. మరి అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ రోజు ఏం చేస్తారు, తెలంగాణ మేం తెచ్చినాం అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నారు. అంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, టీఆర్ఎస్ఏ కానీ అందరు కలిసి వీళ్ళే కాకుండా ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిస్టు ఇక్కడ ఉన్నటువంటి అందరు కొట్లాడారు. కానీ ఇక్కడ ఏమని జరుగుతుంది, కానీ జర్నలిస్టుల సంక్షేమానికి కనీసం కట్టుబడి లేదు. విమలక్క అంత కొట్లాడితే కూడా కనీసం గత ప్రభుత్వం కేసీఆర్ కనీసం బట్టలు కూడా ఇంటికి పిలిచి ఇంటాడు పెట్టాను, కనీసం ఒక బట్టలు కూడా పెట్టలేని పరిస్థితి. జర్నలిస్టులు అయితే అసలే మర్చిపోయారు. జర్నలిస్టులకు ఎవరికైనా పిల్లలకి కార్పొరేట్ స్థాయిలో ఉన్నది కల్పించారంటే అది కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ, RRR చుట్టూ ఉన్నటువంటి జర్నలిస్టు వాళ్ళన్నా పోయి కార్పొరేట్ స్కూల్లో మా పిల్లలు ఎవరన్నా చదువుతారని అడగండి, వాళ్ళకి కనీసం ఫీజు తీసుకునే పరిస్థితి ఉంది. అంటే నేనేమంటున్నట్టే రిజర్వేషన్ కూడా ఇవ్వాలి, ఫస్ట్ స్కూళ్ళల్లో ఫ్రీగా చదివించాలి. ఇప్పుడు జీవితాన్నే త్యాగం చేయడం ఒక ఎత్తు అయితే, ఇంట్లో డబ్బులు సంపాదించకుండా ఉన్న జేబులో పైసలు పెట్టుకుని పెట్రోల్ పోసుకొని సమాజం కోసం నిరంతరం సేవ చేస్తుంటే కనీసము వాళ్ళని గుర్తించే పరిస్థితి లేనప్పుడు ఎక్కడున్నాం మనం? ఇప్పుడు నేనేమంటున్నట్టే ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు దాదాపు రాజీవ్ యువ వికాసం అని చెప్పి 5 లక్షల లోన్ ఇస్తుంది. దాంట్లో ఒక 40% సబ్సిడీ కట్టాలి, మిగతాదంతా గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది. నేనేమంటున్నట్టే జర్నలిస్టులకు ఎవరైతే ఉంటారో ఈ 5 లక్షల్లోకి వచ్చేది 5 లక్షలు ఉచితంగా ఇవ్వగలిగితే ఏదైనా ఒక షాపో, కిరాణా షాపో, బట్టల షాపో ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు కొంత రన్ చేసుకోగలుగుతారు. మిగతా బయట తిరిగినా కూడా కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఏదైతే పథకం ఉందో గతంలో గ్యారంటీలలో, దాంట్లో 5 లక్షలు సబ్సిడీ లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా రుణాలు ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్ కూడా అందులో కరపత్రంలో పెడితే బాగుంటుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు కూడా ఈ 16 సంఘాలు అంటే 16 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు, అంటే ఇంకా చాలా చేయాల్సింది ఉంది. సో ఒకప్పుడు కత్తులతో యుద్ధం చేసేటోళ్ళు, తర్వాత కాలంలో పేపర్ ద్వారా, పెన్ను ద్వారా యుద్ధాలు చేసినాం. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల యొక్క భావోద్వేగాన్ని, అంటే మనకు నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలి, వాస్తవమే బిడ్డ నువ్వు పోయి పనిచేయని చెప్పి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసినాం. జర్నలిస్టులు కూడా తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తుల భావోద్వేగాన్ని తీసుకొని బయట ప్రపంచానికి ఇస్తే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా మొత్తం తెలంగాణ వైపు చూసేది. అంటే అంత పనిచేసినటువంటి జర్నలిస్టుల కోసం ఇంత దౌర్భయంగా ఉండడం ఏదైతుందో అది చాలా బాధాకరం. 10 సంవత్సరాల గవర్నమెంట్ లో కూడా కేసీఆర్ కనీసం పట్టించుకోలే. ఎవరికైనా ఇచ్చిండా? షేక్ బషీర్బాద్ లో 38 ఎకరాలు అది లేదు. లేని వాళ్ళకు నేనేమంటున్నట్టే, ఇప్పుడు ఏర్పడబోయే 30,000 ఎకరాల్లో ఉన్నటువంటి 4th సిటీలో ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులో ప్రతి ఒక్కరికి కూడా అందులో స్థలం ఇవ్వాలి అని చెప్పి అది కూడా డిమాండ్ అందులో రాస్తే బాగుంటది అని చెప్పి నేను కోరుతుంటున్నాను. ఒకటి, సంక్షేమ పథకాలు వచ్చి 5 లక్షలు ఉచితంగా సబ్సిడీ లేకుండా లోన్ ఇవ్వాలి. రెండోది, ఇక్కడ వచ్చేటువంటి 4th సిటీలో అనౌన్స్ చేసే దాంట్లో జర్నలిస్టులందరికీ అందులో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కనీసం 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం పట్టించుకోలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా శ్రీనివాసరెడ్డి గారితో మొన్న చర్చలు జరుపుతా ఉన్నారు. ఆ విషయం కూడా ఒకరోజు మళ్ళీ మనకు మీడియా సెంటర్ ఏదైతుందో అక్కడ కూడా ఒకసారి మాట్లాడి డైరెక్ట్ ఇంతకుముందు మాట్లాడినట్టు ఒక నిర్మాణం ఏదైతుందో ఈ 16 సంఘాలు అవన్నీ ఒక రికగ్నైజేషన్ చేసి ఒక రిజిస్టర్ చేసుకొని అదే సంఘాలను అదే విస్తరించుకుంటూ తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా
బ్యాక్ బోన్ గా ఈ సంఘం ఉండాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. ఎందుకంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులే, అంటే మామూలు వాళ్ళు కాదు, మామూలుగా డబ్బులు కష్టపడి రాసేటోళ్ళు కాదు, ఈ ఇబ్బంది పడేటోళ్ళు కాదు. ఏదైనా ఉద్యమం నేపథ్యం ఉన్నోళ్ళు, అంటే ప్రాణ త్యాగాలకు సిద్ధపడి అంటే లాస్ట్ అంచెలో పోయి వచ్చిందాక ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఉద్యమం ద్వారా కొట్లాడేటువంటి విషయాలు ఏదైతున్నాయో ఇవన్నీ ఎజెండాగా చేసుకొని ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అవి సాల్వ్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక నా యొక్క ఉద్దేశం. దీంతో పాటు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కొట్లాడారు, ఇళ్ల స్థలాలు కావాలి. ఇప్పుడు 2 ఎకరా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో 200 గజాలు ఇస్తా అని ప్రభుత్వం చెప్పింది. నేనేమంటున్నట్టే ఆ 200 గజాలు కూడా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? జర్నలిస్టులైనా ఉద్యమకారులైనా ఇద్దరు ఒకటే. ఇప్పుడు మేము ఉద్యమం చేసినప్పుడు తెలంగాణలో మా పేపర్ మొత్తం రాసింది వీళ్ళే కదా, అవునా కాదు? కొన్ని పేపర్లు కూడా ఈనాడు, సాక్షి కూడా బాగా రాసారు. సరే అది మంచా చెడా, ఆంధ్రకు ప్లస్ అవుతుందా తెలంగాణ, కానీ మొత్తానికి అయితే ఇష్యూలన్నీ బయటకు రావడం జరిగింది. టీ న్యూస్ ఇట్లా V6 ఇట్లా ప్రతి ఒక్క జర్నలిస్టులు కూడా అందరూ పనిచేయడం మూలంగా ఈ రోజు ఉన్నది. కాబట్టి మిత్రులారా, నా యొక్క విన్నపము, రిక్వెస్ట్, అదేవిధంగా మన అందరం కలిసి ఎవరైతే జర్నలిస్టులు వాళ్ళందరికీ కూడా ఒక 200 గజాల స్థలం ఇవ్వాలి. అది కూడా 4th సిటీలో హైదరాబాద్ నడిపోటును ఇవ్వగలిగితే రేపు హాస్పిటల్కైనా ఏదైనా ఇబ్బందులైనా ఎడ్యుకేషన్కైనా కూడా అన్నిటికి ఉపయోగపడుతుంది. కాబట్టి హైదరాబాద్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ ఫోరానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నేను పనిగట్టుకొని ఇవాళ ఈ సభకి ఎందుకు వచ్చానంటే, ఈ పత్రికలకి నా జీవితానికి చాలా సంబంధం ఉంది. 1981లో నేను ఎంట్రన్స్ రాశాను. రాసిన తర్వాత ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలుసు. నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అరే జయ మీ రిజల్ట్స్ వచ్చినాయిరా, నీ సీట్ వచ్చిందా అన్నాడు. రిజల్ట్స్ వచ్చినాయా అని రాత్రి 9 గంటలకు వచ్చి చెప్తే, ఆ రోజుల్లో ఊరు మొత్తానికి ఒకే ఒక పేపర్ వచ్చేది సార్, అది మా ఊరు ప్రెసిడెంట్ గారికి వచ్చేది. అప్పుడు వెళ్తే ఏంద్ర అబ్బాయిలు, మా అన్నయ్య నేను వెళ్ళాము. ఏంద్ర అబ్బాయిలు ఈ టైంలో వచ్చారంటే, సార్ మా తమ్ముడికి డాక్టర్ సీట్ వచ్చిందో లేదో రిజల్ట్స్ వచ్చినాయంట, పేపర్లు వచ్చినాయంటే, అరే 2 రోజులు పేపర్ గారు ఎక్కడ పెన్నా లోపల ఉందంటే ఆ వెతికి ఇచ్చారు. 80,000 మంది రాస్తే 1,100 సీట్లే ఉన్నాయి, అందులో నేను కూడా ఒకడిని. అది ఎట్లా తెలిసింది నాకు? పత్రిక ద్వారా. నేను 38 సంవత్సరాలు ప్రైవేట్ ప్రాక్టీస్ చేశాను. కానీ నాకు సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్లో జల్గాంలో జాబ్ వచ్చింది వేళల. ఆ తర్వాత కరీంనగర్ తిమ్మాపూర్లో పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది వేళల. ఎందుకు? ప్రైవేట్ ప్రాక్టీస్ మీద నాకు ధ్యాస ఉంది కాబట్టి. ఆ తర్వాత మా పిల్లలందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు. అందుకని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినాయి గవర్నమెంట్ పరంగా. ప్రైవేట్ సెక్టర్లో చేసాము, గవర్నమెంట్ సెక్టర్లో చేస్తే ఎట్లా ఉంటుందో అని అనుకున్నా. ఒక పేపర్ కటింగ్ చూశారు. ఆ పేపర్లో ఏముందంటే, there is only one post for the concerned doctor, specialist doctor. అయితే నేను వెళ్ళేపాటికే ఒక 10 మంది ఆల్రెడీ అప్లై చేశారు, నేనే లాస్ట్. పోస్ట్ ఒకటే, 11 మంది వెళ్ళాము. ఆ భగవంతుడు ఆశీస్సులు తెలియదు, నా తల్లిదండ్రుల ఆశీస్సులో తెలియదు, నాకు చదువు చెప్పిన గురువులు ఆశీస్సులో తెలియదు, కానీ ఆ పోస్టులో ఇప్పుడు నేనున్నా. మీకు ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తే మీరు మోహన్ గారి దృష్టికి తీసుకురండి.
దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలా అనేది సారీ నేను అది నా స్పెషాలిటీ కాకపోయినా కానీ మా ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మా కాలేజీ నుంచి చదువుకొని వచ్చిన ఆయన నరేంద్ర కుమార్ గారు. అట్లానే సూపరింటెండెంట్లు ఉన్నారు. చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాను మా క్లాస్మేటు. అట్లనే నిమ్స్ హాస్పిటల్ మొన్నటిదాకా డైరెక్టర్గా చేసి ఇప్పుడు స్విమ్స్ తిరుపతి వెళ్ళారు. అట్లా కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు. మొన్ననే 4 రోజుల క్రితమే ఒక బస్ కండక్టర్ వచ్చాడు. సార్ నాకు అప్లాస్టిక్ ఎనిమియా ఉంది సార్, మీరు ఏమైనా సహాయం చేయగలరా? నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 8 లక్షలు అడిగారండి, నా దగ్గర అంటే డబ్బులు లేవు సార్. ఓకే, నా నెంబర్ తీసుకోండి. అది గాంధీ ఉస్మానియాలో అవ్వదు, ఓన్లీ నిమ్స్లోనే అవుతుంది. నేను మాట్లాడి మీ ఫీడ్బ్యాక్ ఇస్తానన్నా. నేను మా క్లాస్మేట్ అయిన అరుణ గారికి నేను కాల్ చేశాను. ఆవిడ వాళ్ళ భర్తతో మాట్లాడి అక్కడ ట్రీట్మెంట్ చేసే హెమటాలజిస్ట్, ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే డాక్టర్ పేరు, మొబైల్ నెంబర్ ఇవ్వనండి, మా సార్ మాట్లాడతారు. అతనికి మీ హెల్ప్ మా హెల్ప్ కలిపి అతనికి సహాయం చేసినట్టు అవుతుంది అని అన్నారు. అట్లా నేను సమాజ సేవ కూడా చేస్తూనే ఉంటాను. ఆరామంగర్లో మెంటల్ పేషెంట్స్ ఉంటారు, అక్కడ మెడికల్ క్యాంప్ చేస్తారు. మళ్ళీ ఆర్ఫన్ కిడ్స్ ఉన్నారు నాన్నల నగర్ చౌరాస్తారు, అక్కడ చేస్తాను. మొన్న రీసెంట్గా మా కొలీగ్తో కలిసి బీహార్ నుంచి వచ్చిన ఓకే సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను పత్రికల ద్వారానే ఈ స్థానంలో ఉన్న మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నా. అందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇక్కడ వచ్చిన అందరు పెద్దలందరికీ కూడా నమస్కారం. సో మెయిన్ పాయింట్ ఒక 2 నిమిషాలలో నేను చేస్తాను. మెయిన్ ఏంటంటే మహబూబ్ నగర్లో వీడియో జర్నలిస్ట్గా చేస్తున్నాను 3D టీవీ ఆధ్వర్యంలో. ఈ మధ్యన అక్కడ ఒక సమస్య ఏర్పడ్డది. సమస్య ఏంది అని అంటే యూట్యూబ్ జర్నలిస్టులని జర్నలిస్టులుగా పరిగణిస్తలేరు, వాళ్ళని దూరం పెట్టి ఒక చిన్న చూపు చూస్తున్నారు. అయితే మహబూబ్ నగర్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ నెల 23-24కి ప్రెస్ క్లబ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్లలో మెంబర్షిప్లు ఎవరికి ఇస్తున్నారు అని అంటే అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి మెంబర్షిప్లని ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. నేనేమడినా అంటే అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి ఎందుకు, ఫీల్డ్లో ఉండి వర్కింగ్ జర్నలిస్ట్గా చేసే ప్రతి ఒక్క యూట్యూబ్ జర్నలిస్ట్కి కూడా మెంబర్షిప్ ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన పెట్టిన వాళ్ళు. దానికి వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు కాదు, ఎలక్షన్ అయిపోయినాక మేము దాని గురించి మాట్లాడదామని ఒక సమాధానం ఇచ్చారు. అంటే ఎలక్షన్ అయిపోయినాక మాకు మెంబర్షిప్లు ఇచ్చి ఏం లాభం, ఎలక్షన్కి ముందే మాకు మెంబర్షిప్లు ఇస్తే మేము కూడా ఓటింగ్లో పాల్గొంటాం కదా అనేది ఓ సమస్య. అది సో అది ఈరోజు ఇక్కడ మాట్లాడదామని పెద్దల దృష్టికి తీసుకురావాలని వచ్చినాను నేను. సో మీరు దీనిపైన మాకు సలహా ఇస్తారనేది వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు కనుక అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ OUJAC పక్షాన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల పక్షాన అందరికీ కూడా జై తెలంగాణ. మిత్రులారా, జర్నలిస్టులుగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చాలా ఆహ్వానించదగింది. అయితే మీరు చేసిన ఈ డిమాండ్స్ ఏవైతున్నాయో ఇవేమి పెద్ద కొంతెమ్మ కోరికలు కాదు. ఒక్క సంతకంతో, పేపర్ మీద ఒక్క సంతకంతో, ఒక్క జీవోతోటి ఆయుమలయ్యేటువంటి డిమాండ్స్ పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు. నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు చేసినటువంటి సేవకు కానీ, కృషికి కానీ, త్యాగానికి కానీ ఇది ఏ మాత్రం సరిపోదు.
ఇది ఏమాత్రము సరిపోదు. కానీ జర్నలిస్టులుగా, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళుగా, సమాజ ఉన్నతిని కోరుకునేటువంటి వాళ్ళుగా ఇవాళ నేను మొత్తం సమాజం గురించి మాట్లాడట్లేదు. ఏదైతే మనం తెలంగాణ కోసం కొట్లాడామో ఇవాళ ఆ తెలంగాణలో ఏం జరుగుతుంది? ఆ బాధితుల పక్షాన మీరు నిలబడి తెలంగాణ పోరాటంలో మీరు రాశారు, మాట్లాడారు, ప్రశ్నించారు. ఇవాళ ఆ సమాజం నా ఉద్దేశంలో చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తెలంగాణ వస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది భావించాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరింత సంక్షోభంలోకి నెట్టబడ్డది తెలంగాణ సమాజం అని చెప్పి నేను ఒక విద్యార్థి ఉద్యమకారునిగా నా అబ్జర్వేషన్లో నేను అనుకుంటున్నాను. మరి మీరేం ఫీల్ అవుతున్నారు అనేది జర్నలిస్ట్ మిత్రులు ఇంకా విపులంగా మాట్లాడాల్సి ఉండేదేమో. కొందరు మాట్లాడారు, కానీ అది సరిపోదు. ఎందుకంటే ఈ సమాజాన్ని విశ్లేషిస్తున్నటువంటి వాళ్ళు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలో దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళుగా మీ పాత్ర చాలా ముఖ్యమైనది. ఇవాళ తెలంగాణ అడుగడుగున అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు అనేకం, ఇంకా మనం మహిళల విషయంలో కావచ్చు, ఇంకా అనేక విషయాలు, మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నటువంటి చోట ఇవాళ జర్నలిస్టులుగా మీరు సమావేశమయ్యారు. మిత్రులారా, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సరే, జర్నలిస్టులుగా మన డిమాండ్లలో నేను ఇంకొక అంశాన్ని చేర్చదలుచుకున్నా. మనిషికి బ్రతకడానికి కావలసినటువంటి మౌలిక సౌకర్యాలు, ఉండడానికి ఒక ఇల్లు. ఎంతమంది జర్నలిస్టులకు ఇక్కడ సొంత ఇల్లు ఉన్నాయో తెలియదు, పోనీ ఊళ్ళల్లో ఉన్నాయో తెలియదు. ఊళ్ళల్లో ఉన్న సంతోషం, ఇక్కడ ఉంటే మరీ సంతోషం. కానీ అట్లా చాలా మందికి లేవనే నేను భావిస్తున్నా. మనిషి ఆత్మగౌరవంతో బతకడం కోసం, వాళ్ళ పిల్లల్ని సాదుకోవడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించుకోవడం కోసం కావాల్సిన అవకాశాల కోసమే ఇవాళ మనం డిమాండ్స్ పెడతా ఉన్నాం. అంటే తెలంగాణ సమాజంలో జర్నలిస్టుల పరిస్థితే ఈ విధంగా ఉంటే, అక్షరాస్యత లేని మారుమూల గ్రామాల్లో నివాసం ఉండి, గుడిసెళ్లలో నివాసం ఉండి కూలీ నాలి చేస్తున్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఇంకెంత గందరగోళంగా ఉందో ఆలోచించండి. మనిషికి బ్రతకడానికి, దున్నుకోవడానికి ఇంత భూమి కావాలి. 100 ఎకరాలు కూడబెట్టుకున్న వాళ్ళ గురించి మన కలం కదలాలి. 100,000 ఎకరాలను కబ్జా చేసి, ఒక ఉదాహరణ చెప్తాం మిత్రులారా. ఇదే తెలంగాణ ఉద్యమంలో రామోజీరావు ఫామ్ హౌస్ దున్నుతా అని చెప్పేసి, 1,00,000 నాగాళ్ళు పెట్టి దున్నుతా అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు, రామోజీరావు ఫిలిం సిటీ దున్నడమేమో కానీ రామోజీరావు ఫిలిం సిటీని తలదన్నేటువంటి ఒక భూలోక స్వర్గాన్ని నిర్మాణం చేసుకున్నారు కదా ఫామ్ హౌస్ పేరిట. 100 ఎకరాల ఈ తెలంగాణ మాగాణం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఇక్కడ ఉన్నటువంటి గుప్పెడు మంది పెట్టుబడిదారి చేతుల్లోకి, కార్పొరేట్ల హస్తగతం అవుతున్నటువంటి తెలంగాణ వనరులను రక్షించుకునేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? తెలంగాణ భూములను రక్షించుకునేటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ఎవరు నెత్తికెత్తుకుంటారు? మీలాంటి వాళ్ళే ఆలోచన చేయాలి కదా. ఒక్క భూమి విషయమైనా ఎన్ని వనరులు తరలిపోతున్నాయి ఇవాళ తెలంగాణ సమాజం నుంచి, ఎన్ని వలసలు పెరిగిపోతున్నాయి తెలంగాణ మీద. ఒక మిడతల దండులాగా తెలంగాణ మాగాణం మీద దాడి జరుగుతూ ఉంది. తెలంగాణ నేలంతా ఇవాళ, నాకంటే మీరు ఎక్కువ మాట్లాడగలుగుతారు, బాగా మాట్లాడగలుగుతారు, బాగా రాయగలుగుతారు. కనుక మిత్రులారా, తెలంగాణ సమాజంలో మన వంతు బాధ్యత తీరిపోలేదు. జర్నలిస్టులుగా మీ బాధ్యత
ఇప్పుడున్న దానికంటే ఇంకా 10 రెట్లు పెరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నా. కనుక వాళ్ళు దున్నుతామన్నోళ్ళు దున్నలేదు కావచ్చు, కానీ ఇవాళ దున్నేటోళ్ళకు మీరు సపోర్ట్ చేయండి. దున్నడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ఈ జేఏసీ, అందులో భాగంగానే తెలంగాణ జేఎన్టీ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ ముందుకు కదులుతా ఉంది. అందులో భాగంగా ఇవాళ జర్నలిస్టు యూనియన్స్ కూడా ఐక్యంగా ఈ జర్నలిస్టుల సమావేశం జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కబ్జాకు గురైన ఆంగ్లం భూమిని విడిపించుకునే బాధ్యత మనదే. బొందలగడ్డగా మారినటువంటి ఓపెన్ కాస్ట్ల వల్ల మొత్తం ఉత్తర తెలంగాణ అంతా కూడా బొందలగడ్డగా మారిపోయింది కదా. అలాంటి తెలంగాణను రక్షించుకునే బాధ్యత మనదే. కనుక మరో పోరాటానికి, మరో యుద్ధానికి తెలంగాణ జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారని చెప్పి, దానికి తోడుగా మేము కూడా నిలబడతాము. విద్యార్థులుగా మేము ఉంటాము. మేము కలిసి ఒక మూమెంట్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ వంతు బాధ్యతాయుతమైనటువంటి రాతలు రాస్తారని, ప్రజల వైపున నిలబడతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. నేను తెలంగాణ మూమెంట్ ఒక పక్క జరుగుతుండగా మేము వేరే ఒక రుంజే సంస్థను పెట్టి అది కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా నడిపాము మేము. అది ఇప్పటి వరకు ఉన్న రికార్డు ప్రకారం అయితే తెలంగాణలో ఉన్న అనేక సంఘాలు లొంగిపోకుండా, ఉద్యమం తర్వాత లొంగిపోతే ఇప్పటి వరకు లొంగకుండా గట్టిగా ఉన్న సంఘం రుంజే సంఘం కూడా ఒకటి. అందులో మేము కూడా పనిచేసాం. అయితే మోహన్ బైరాగి నేను, మన ఇందాక దరువంజన్ వచ్చాడు, దరువంజన్ కానీ, ఇక్కడున్న కళాకారులు కానీ, ఇక్కడున్న మన మిత్రుడు కన్నౌజ్ వెంకటేశ్వర డాక్టర్ కానీ, ఇప్పుడు యాదగిరి పాట పాడిన యాదగిరి కానీ, ఇప్పుడు యాదగిరి పాట పాడిన కానీ, వీళ్ళంతా మిత్రులతో కలిసి పనిచేశాము. నేను పత్రికల్లో ఒక 20 ఏళ్ల పాటు పనిచేశా. పెద్ద పత్రికల్లో ఆంధ్రజ్యోతి పత్రిక, వార్త, ప్రభ, ఏబిఎన్ ఛానల్ అన్నింటిలో పనిచేశా. ఆ టైంలో కూడా ఆ జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే చేశాం. అయితే అది ఎందుకు అంత అనుబంధం అంటే, మన పక్క సమీపంలో, పక్క రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఒకటి జరుగుతుంది. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నా కూడా మన కళ్ళ ముందర జరుగుతుంది ఇది. కాబట్టి దీంట్లో మనం పాల్గొవాలా, కళ్ళారా చూడాలా అని అందులో పాల్గొని చూసి అది వచ్చిన విజయాన్ని కూడా నేను కళ్ళారా చూసి అది కొంత ఆనందం కలిగింది. అయితే మనం ఇంకా ఇదే ఇక్కడితో ఆగిపోదామంటే ఆగిపోవాల్సిన అవసరం లేదు. మనకు తెలంగాణ ఇందాక జర్నలిస్టులు పరంగా ఏమి మనం కోరాలి, డిమాండ్ చేయాలనే దాంతోపాటు ఈ తెలంగాణ సమాజాన్ని కూడా ఇంకా మనం మార్చుకోవాల్సింది చాలా ఉంది. ఫార్మాసిటీ ఉంది అంటే మందుల ప్రయోగం ఏమి లేదు. అమెరికా వాళ్ళు కూడా మన మందులనే దిగుమతి చేసుకుంటారు ఎక్కువ. ఎందుకంటే మందులు ఎక్కువ కలుషితం చేసి ఆ భూమి, నేల అంతా కలుషితం అయిపోతుంది. అట్లాంటి మందులు ప్రపంచవ్యాప్తంగా ఎవరో తెలియని దేశాలు, అమాయకమైన దేశాలే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. బాగా ధనిక దేశాలు అవన్నీ కూడా వాటిని తీసుకుంటాయి. అట్లా అమెరికా కూడా మనం ఔషధాలు ఎక్కువ పంపిస్తూ ఉంటాం. అంటే మనము ఇక్కడ భూమి పాడవుతుంది, నేల పాడవుతుంది, పొల్యూషన్ అవుతుంది, అన్నీ అవుతాయి. మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామంటే అమెరికా కూడా ఎక్కువ ఔషధాలు మనమే పోతుంటాయి. అంటే ఎందుకు చెప్పానంటే తెలంగాణ సమాజంలో కూడా మనం మార్చుకోవాల్సింది, ఫైట్ చేయాల్సింది చాలా ఉన్నాయి. అట్లాగే హక్కులు, నిన్న మొన్నటి దాకా హక్కులు చాలా అణచివేయబడ్డాయి. మొన్న చాలా మంది ఇక్కడనే కోటా కేసులు ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు, మోహన్తో పాటు. నేను వచ్చి 10 ఏళ్ళలో చూసింది ఏమిటంటే ఎక్కువ అణచివేత, ఆ బాధలు ఎక్కువ పడ్డాం. తర్వాత మా ఆఫీసులో, నేను ఆఫీసులో ఉంటాను, ఆఫీసులో ఒక జర్నలిస్టుల మీటింగ్ పెట్టాం మేము ఒక 10 ఏళ్ల ముందు. అక్కడ ఇట్లా చిన్న పత్రికల వాళ్ళందరితో మీటింగ్ పెడితే చాలా మంది వచ్చారు. ఆ పత్రికల్లో వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరిని వచ్చారో తెలియదు. ఆ వాళ్ళు చెప్పిన బాధ ఏంటంటే యాడ్స్ రావడం లేదు, చిన్న పత్రికలు నడపాలంటే కష్టంగా ఉంది, ఒక కంప్యూటర్ లేదు, ఒక చిన్న పత్రిక నడపాలంటే కష్టం అని చెప్పి చాలా ఇక్కడ నడిపలాలు ఉంటారు. అంటే అవి కూడా చాలా కష్టాలు పడ్డారు. అట్లా మన జర్నలిస్టుకి వచ్చిన మేలేమీ లేదు. హక్కులు నిజానికి సోషల్ మీడియాకు 2 మాటలు చెప్పాలా. సోషల్ మీడియా అనేది ఇందాక ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు, ఆయన ఉన్న మిత్రులే. ఆయన 70% ఆఫ్ ది మీడియాలో సోషల్ మీడియా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మెయిన్ మీడియా కూడా సోషల్ మీడియా మీదనే ఆధారపడి బతుకుతుంది. ఆ సోషల్ మీడియా అనేది ఈరోజు మనం చేస్తున్న తప్పులు కూడా ఉన్నాయి. మనం ప్రజల వైపు నుంచి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన జర్నలిస్టుల హక్కులు కాపాడుకోవచ్చు, తెలంగాణను బాగుపరచుకోవచ్చు, దేశాన్ని బాగుపరచుకోవచ్చు, మనం ఎడ్యుకేట్ కావచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఆ సోషల్ మీడియాని కొంచెం మనము దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వేరే దానికి ఉపయోగించే కూడా కొందరు ఉండాలి. దాన్ని మార్చుకొని మనం ఎడ్యుకేట్ కావచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు, మార్చుకొని తెలంగాణ సమాజాన్ని
తెలంగాణ ప్రజాస్వామిక సమాజాన్ని, తెలంగాణ సామాజిక సమాజాన్ని మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దాంతోపాటు మన ఇక్కడ ముఖ్యమైన సందర్భం జర్నలిస్టులకు సంబంధించిన తెలంగాణ జేఏసీ మీటింగ్ కాబట్టి మనం అక్రిడేషన్ కార్డులు కానీ, తర్వాత స్థలాలు కానీ, తర్వాత హెల్త్ కార్డ్స్ కానీ ఇవి కూడా చాలా ముఖ్యము, సాధించుకోవాల్సిన అవసరం ఉంది. నేను పనిచేసిన పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసినప్పటికీ కూడా అన్ని పత్రికల్లో రాశాను, నేను అన్ని చోట్ల తిరిగాను. అన్ని పత్రికల్లో రాసినా కూడా అక్కడ ఇప్పుడు కూడా నాతో పాటు పనిచేసిన నా సీనియర్లు కానీ, నాతో పాటు ఉన్న వాళ్ళు కానీ, నా తర్వాత కానీ మీరన్నా ఇక్కడ డిజిటల్ జర్నలిస్టులు, యూట్యూబ్ వాళ్ళు అందరూ ఉన్నారు, కొందరు ప్రధాన పత్రికలు కూడా ఉండొచ్చు. దాంట్లో పనిచేసిన వాళ్ళే ఈ రోజు కూడా దీనాతి దీనమైన స్థితిలో ఉన్నారు. కొంతమంది బెడ్ మీద ఉండి, కొంతమంది చనిపోయి. మాది హౌసింగ్ సొసైటీ ఒకటి ఉంది, ఏది జవహర్లాల్ సొసైటీ. ఆ సొసైటీలో 1000 మంది సభ్యులు ఉంటాము. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, కానీ అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ వెనకపోయింది. వెనకపోయి ఇప్పుడు గవర్నమెంట్కు సుప్రీంకోర్టుకు మధ్య నడుస్తుంది. దాంట్లో 70 మంది చనిపోయారు. ఏ ఒక్క సొసైటీలో ఇంతవరకు మేము రాధాకృష్ణ గారు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టే, యాదగిరి నా సీనియర్ జర్నలిస్టే. ఆయన ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ఇప్పుడు ఆయన స్థలంలో పెట్టుకున్నారు. అట్లనే పాసి యాదగిరి ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇంత సీనియర్ జర్నలిస్ట్ ఉన్నా కూడా ఆఖరికి ఏమైందంటే ఇప్పుడు మా సొసైటీ డబ్బులు ఎక్కువ కట్టి 2 లక్షల పాటు కట్టి సొసైటీ రిజిస్టర్ చేసుకుంది. మేము 18 ఏళ్లుగా కాసుకుంటే ఈ రోజు వరకు సాల్వ్ కాలేదు. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే మనం స్థలాలు కావాలి, మన అందరికీ స్థలాలు కావాలి, జర్నలిస్టు హక్కులు సాధించుకోవాలి, మంచి మీద అనిశ్చేదక్కర్లా, మన వాయిస్ బలంగా మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నామంటే బతుకుతూ సమాజం బాగుపడాలని రాసే వాళ్ళం జర్నలిస్టులు. కాబట్టి అదంతా జరగాలి. అదంతా జరగాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి చాలా మంది మాట్లాడాలి కాబట్టి మేము ముగించదలుచుకుంది ఏంటంటే, మనము ఈ తెలంగాణలో మనం హక్కులు సాధించుకుంటూ జర్నలిజంలో స్వేచ్ఛగా మాట్లాడుతూ మనకు కావాల్సిన రేషన్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు, తర్వాత హైయెస్ట్ మొన్న రేవంత్ రెడ్డి గారు మా మీటింగ్ లో చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడిన ఈ హౌసింగ్ సొసైటీ మీటింగ్ లో ఆయన గెస్ట్ గా వచ్చాడు. ఆయన మాట్లాడాడు రవీంద్ర భారతిలో. ఆయన మా దాదాపు 145 నిమిషాలు మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఏం చెప్పాడంటే, తెలంగాణలోనే హైయెస్ట్ దేశంలోకెల్లా ఈ అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి. అంటే వాటిలో సద్వినియోగం అయిన ఉన్నాయి, సద్వినియోగం కాని ఉన్నాయి. కాబట్టి మనందరికీ సద్వినియోగం చేసుకోవాలి. రైట్ ఉన్న వాళ్ళకి కావాలి. ఇంకా అవసరమైతే అదనంగా అడిగి కొట్లాడుకొని స్థలాలు సాధించుకొని మన జీవితాలు బాగుపరుచుకుందాం. అదే టైంలో మనం రాసే ప్రతి రాత, సోషల్ మీడియా కూడా మన సమాజం బాగుపడటం కోసము. తెలంగాణ వచ్చేసిందంటే అంతా అయిపోయినట్టు కాదు. మన ప్రజాస్వామికంగా మార్చుకుందాము, సామాజిక న్యాయంతో నడిచే సమాజం మార్చుకుందాము. మనమంతా తెలంగాణని సాధించుకుందాం మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం మోహన్ బైరాగ్ కానీ, తర్వాత ఇన్ని ప్రధాన సంఘాలతో కూడిన మీ జరపడం కానీ చాలా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. మా కార్యాలయం కూడా పోటీలో ఉంటుంది. ఎవరన్నా మీరు ఇట్లాంటి చిన్న మీటింగ్లు పెట్టుకోవాలనుకుంటే మా ఆఫీస్ కూడా వచ్చి ఫ్రీగానే మీటింగ్లు పెట్టుకోవచ్చు. మీరు బైరాగ్కి తెలుసు కాబట్టి మీరు అందరూ కూడా విజయం సాధించాలని మనమంతా కలిసి పనిచేద్దాము. తెలంగాణ సమాజాన్ని బాగుపరుద్దాము, మనం బతుకులు కూడా బాగుపరుచుకుందాం. జై తెలంగాణ. పిల్లలకి మన కమిటీలు వేసుకుంటూ టెలికాస్టింగ్ అవుతున్న ఛానల్ రిపోర్టర్లందరినీ ఏకతాటిపై నడిపించే ప్రయత్నంలో నేను ఒక చిరు ప్రయాసం చేస్తున్నాను. ఇందులో భాగంగానే ఇప్పుడు మోహన్ అన్న గారికి చిన్న విజ్ఞప్తి అన్న. ఇప్పుడు మన ఈ ప్రతిపాదనలు చేసిన దాంట్లో ఈ 7వ, 8, 2 కూడా ఒకటే అన్న. ఇది టెలికాస్టింగ్ అవుతున్న ఛానల్ అంటేనే వర్కింగ్ జర్నలిస్టులు 7, 8 వాళ్ళని టెలికాస్టింగ్ అవుతున్న ప్రతి ఛానల్ కూడా వర్కింగ్ జర్నలిస్ట్గా గుర్తించి వారికి ఇదొకటి సవరణ చేసి దీంట్లో ఏదైనా యాడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అన్న. అలాగే చిన్న టాపికే, వేరేం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, విలేకరులు అందరూ కూడా ఈ చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అనే పేర్లు ఉన్నాయి, కానీ ఈ నాణ్యత అనేది చిన్న పత్రికల నుంచే మనకు మొదలవుతుంది. ప్రతిదీ కూడా కాపీ పేస్ట్గా ఎక్కువ అయిపోయారు ఈ దేశంలో. ఎవరన్నా ఒక వార్త పంపిస్తే, ఒక లీడర్ కానీ, ఒక నాయకులు కానీ ఒక వార్త పంపిస్తే సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలాగే కాపీ చేసి పంపించేస్తున్నారు. కాపీ పేస్ట్, పైన ఒక టైటిల్ చేంజ్ చేయడం లేదు, కింద వార్త మారడం లేదు, మధ్యలో ఏదన్నా బూతులు రాసినా కానీ కూడా ఆ బూతుని అలాగే కంటిన్యూ చేస్తారు. రేపు పొద్దున మధ్యలో పైనుంచి టాపిక్ చదవడం కూడా లేదు. అట్లాంటి నాణ్యత చాలా లోపిస్తుంది మన పేపర్లలో, ఇట్లాంటి దాంట్లో. దీనికి మన గిరిరాజ్ సార్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళని ఒక శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి ఒక నాణ్యతమైన దానికి మనము ఇది విలేకరులకి విద్యను ఇచ్చినట్లయితే వారు సంఘంలో కూడా వాళ్ళు తీసుకెళ్ళేది ఏం తీసుకెళ్తున్నారు వాళ్ళు ముందరికి అనేదాన్ని కూడా మనకు తెలుస్తుంది. దీనిపైన ఒకసారి మన గిరిరాజ్ సార్ కూడా విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ కాపీ పేస్ట్ వాళ్ళని కొంచెం చూసి ఏంటంటే
ఇది లోపాల వల్ల ఏమవుతుందంటే చదివే వాళ్ళకి కూడా నాణ్యత లోపిస్తుంది. ట్రైనింగ్ సరైన ట్రైనింగ్ లేకపోవడం వీళ్ళకి ఆ వ్యవస్థలోని మార్పులను కూడా మనం మార్చే ఉద్దేశంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మొన్ననే మనం పూలే గారి జయంతిని నిర్వహించుకున్నాం. ఆయన స్థాపించినటువంటి సమాజ్ సత్యశోధక సమాజ్ అయితే ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్ని విధాలుగా చరిత్రను సంస్కృతిని అన్నిటినీ దాడులు చేసి ఎలా అబద్ధాలు ప్రచారం చేస్తుందో ఆ అబద్ధాలను తిప్పికొట్టి నిజాలను ప్రచారం చేయడానికి సత్య ప్రచారక సమాజ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జర్నలిస్టుల ఒక 2 విషయాలు. ముందుగా మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, మన కోసం ఎవరు పని చేయాలి, ఎవరు చేస్తారు, ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాసే రాతలు, మనం మాట్లాడే మాటలు, మనం చూపించే చేతల్లో ఉండాలని ఇవాళ ఈ వ్యవస్థలో మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు గల కారణాలను విశ్లేషించుకుంటే ఆ కారణాలను మళ్ళీ మనం ఈ దేశాన్ని, ఈ ప్రజలను, ఈ వ్యవస్థను వెనుకబాటు చేయడానికి కారణమైనటువంటి అగ్రకుల బ్రాహ్మణ్య భావజాలాన్ని వ్యతిరేకిస్తూ అది చేసే మోసాలను ప్రజలకు తెలియజేస్తేనే ఈ సమాజంలో మనకందరికీ ఒక మంచి సమాజం ఏర్పడుతుందని. కాబట్టి ఈ వ్యవస్థలో, మీడియా వ్యవస్థలో ఉన్నటువంటి మంచి చెడులు పరిశీలన చేసుకొని ప్రజలకు కావాల్సింది నిక్కచ్చిగా ప్రజలకు చేరవేసేలా ప్రతి అంశాన్ని తీసుకొని కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలే కాకుండా ఇప్పుడు భావజాలపరమైనటువంటి దాడులు నిర్వహిస్తున్నారు. ఆ భావజాలాన్ని మన భావజాలాన్ని ప్రచారం చేయడానికి మన పత్రికలను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం తాత్కాలికమైన పరిష్కారాల కోసం కాకుండా శాశ్వతమైన పరిష్కారాల కోసం ఉద్యమించాలని, పని చేయాలని, ఆ సందర్భంలో మీరు నిర్వహించేటువంటి ప్రతి పనిలో సత్యప్రచారక సమాజ్గా మేము కూడా కలిసి వస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇవాళ డిజిటల్ మీడియా మరి మెయిన్ మీడియా అనేటటువంటి అంశం పైన ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను. డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా కావచ్చు, ఆ సంస్థలో రిపోర్టర్ స్థాయి నుంచి తీసుకొని ఎడిటరు, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, కెమెరామెన్ అందరూ కూడా ఆ ఒక వ్యవస్థను నడపడానికి మరి వారందరి పాత్ర చాలా కీలకమైనది. అందులో ఆనందన్న చెప్పిండు కాపీ పేస్ట్ వార్తలు అనేటటువంటిది ఆ టార్గెట్ పెట్టినటువంటి సమయం అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా 4-5 వార్తలు పెట్టాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్కు, జర్నలిస్ట్కు, స్టాఫర్కు కూడా టార్గెట్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడు, ఆ టైంకు ఎక్కడి వార్త రానప్పుడు అది తీసి కాపీ పేస్ట్ చేసి ఎంతో కొంత తన వ్యక్తిత్వ జ్ఞానాన్ని జోడించి ఆ కాపీ పేస్ట్ వార్తను పంపించడం జరుగుతుంది. అప్పుడు సంస్థ అనేటటువంటిది ఒక జర్నలిస్టును ఎలా గుర్తించాలి, ఒక కాన్షియస్ స్టాఫర్ని కాన్షియస్ రిపోర్టర్ని ఎలా గుర్తించాలి, స్టాఫర్ని ఎలా గుర్తించాలి అనేది ఆ సంస్థ వ్యవస్థ పైన ఏర్పాటు కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు వార్త రాకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఒక సంస్థలో 10 మంది 12 మంది దాదాపుగా ఒక జిల్లాలో ఉంటారు. ఒక్కరు వార్త ఒకరోజు రాయనంత మాత్రాన ఏం లేదు. రెండో రోజు నిక్కసైన వార్త నిబద్ధతతో విధి నిర్వహణలో ఉండి రాస్తాడండి. ఈ రోజు నేను చూస్తున్న సంతోషకరమైనటువంటి మాట ఈ సమ్మేళనం ద్వారా చెప్పేది ఏంటంటే, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కానీ, స్టాఫర్ కానీ, రిపోర్టర్ కానీ
మెయిన్ మీడియాకు ధీటుగా మొదటి స్థానంలో కూర్చుంటున్నాడు. ఏ సమావేశంలో చూసినా కూడా ప్రథమ స్థానంలో ముందటి సీట్లో కూర్చుంటున్నాడు. చదువురాని దద్దమ్మ అయితే దాక్కుంటాడండి, చదువురాని దద్దమ్మ అయితే వెనుక సీట్లో కూర్చుంటాడండి. నేను చదువుకోవాలి, నేను నేర్చుకోవాలి, నేను సమాజంలో హితం మంచిని ఒక గలం ద్వారా, నా మాట ద్వారా, నా కలం ద్వారా, నా పదము ద్వారా, కలం పట్టి రాయరా కవితలన్నీ నీవిరా నీకు చాటి లేదురా నిర్భయంగా చూపరా అన్నారు అల్లాసాని పెద్దలు. అదే మనకు బెడన్ పవల్ గారు చెప్తున్నారు, ఏ డేర్ అండ్ షోర్, ఈ ధైర్యం ఏవో కాదు నీదే అన్నట్టుగా మరి మన ధైర్యాన్ని మనం ప్రదర్శిస్తూ, ఇంకొకటి ఏంటంటే చాలా గమనించనండి, ఈరోజు ఈ వేదిక నాకు బైరాగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మరి మా డిఎంజీ అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఈ 16 సంఘాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇది ఒక జ్ఞాన భండారి అంటారండి. అంటే జ్ఞాన భండారి అంటే మనం బయటికి పోతాం, బండారా నడుస్తాను, బండారా నడుస్తాను, భోజనం నడుస్తుంది, ప్రసాదం నడుస్తుంది, రండి మా దేవాలయంలో ప్రసాదం పెడతా ఉన్నారు, మా దేవాలయంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, భోజనానికి రండి అని చెప్తాను. ఆ విధంగా ఇక్కడ నాకు వ్యక్తిత్వ జ్ఞానాన్ని మరి విజ్ఞానాన్ని నేర్చుకున్నట్టుగా అనిపించిందండి. మీరందరూ మేధావులే, మీరందరూ కూడా మేధావులే అండి, ఎవరిని తక్కువ అంచనా వేయడానికి ఆస్కారం లేదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క హావభావాలు ఉంటాయండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క హావభావాలు ఉంటాయి. ఒక స్టాఫర్గా నేను ఒక వ్యవస్థలో స్టాఫర్గా చేస్తున్నాను, మా రిపోర్టర్లు నాకు వార్తలు పంపించినప్పుడు నాకు సంతోషకరంగా అనిపిస్తుంది. నిన్న ఒక రిపోర్టర్ చెప్తాడు, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వార్త వస్తుందండి, దాంట్లో ఏమొస్తుంది, నిన్న జయంతి వేడుకలను కలుపుతూ 27వ తారీఖున జరగబోయేటటువంటి సభను కలిపి 2 వార్తలు వస్తాయి. అందులో 2 మిక్స్డ్ వార్తలు వచ్చినప్పుడు ఆ కాపీ పేస్ట్ వార్తేనండి ఆనంద్ సార్. కానీ మా రిపోర్టర్ అప్పుడు ఏం చెప్తాడంటే, అన్న దీంట్లో జయంతిని రాయాలన్నా సభ గురించి రాయాలన్నా అంటాడు. అన్న మరి నీకు దేని గురించి రాయబుద్ధి అవుతుంది అన్న అంటే, అన్న సభ గురించి రాయాలన్నా అంటాడు. మరి అన్న మరి టైటిల్ ఏం పెడతావు అన్న దానికంటే, అన్న టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన మనం సాధించి తెలంగాణ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీగా మరి వాళ్ళు తెలంగాణను తీసివేసి బిఆర్ఎస్ పార్టీగా నిర్మాణం చేసుకొని తక్కువ సమయం అవుతుందన్న. మరి బ్యానర్లన్నీ బిఆర్ఎస్ పార్టీ బ్యానర్లే కనబడుతున్నాయి, సమావేశాలన్నీ బిఆర్ఎస్ పార్టీ సమావేశాలు కనబడుతున్నాయి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పన్నా అంటే, ఇదే టైటిల్ పెట్టాలనుకుంటున్నా అన్న, బిఆర్ఎస్ పార్టీ కొరకు కాదు, తెలంగాణ రజతోత్సవం 25 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీకి కాదు అని పెట్టినాడు. మా సహోదరుడు ఇక్కడే ఉన్నాడు, చాలా ధన్యవాదాలు. సమయం తక్కువ ఉంది, నేను ముగించేస్తున్నా. ఎందుకంటే పంచినా కొద్దీ జ్ఞానం పెరుగుతుందంటారు, కాబట్టి ఆ రకంగా ఈ రోజు మీరందరు జ్ఞానవంతులు పంచినటువంటి విషయాలన్నీ కూడా నేను పొందుపరుచుకున్నా అండి నా రూపకల్పనలో, ప్రణాళికలో. ఒక డైరీ లాగా మీరు ఇచ్చినటువంటి పుస్తకం నాకు ఒక మంచి సూచిక అనుకుంటున్నాను, మంచి కలపత్రమే అనుకుంటున్నాను, బుక్ అనుకుంటున్నాను, నాలెడ్జ్ అనుకుంటున్నాను. వాటన్నింటిని కూడా పని దిశగా మరణించడంలో బాధ్యతగా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఇలాంటి వేదిక, ఇలాంటి సమావేశాలు జరిపినందుకు మరి మీకు అందరికి కూడా ధన్యవాదాలు. కానీ హెల్త్ కార్డ్ అనేది మాత్రం మీరు పెట్టిన 8 అంశాలలో ప్రధానమైన అంశం అండి. ఎందుకనంటే జర్నలిస్టు ప్రొద్దున లెగిస్తే సాయంకాలం వరకు ఏ వార్త దొరుకుతుంది, ఏది నన్ను నా సంస్థను మరి నా బృందాన్ని గుర్తించగలుగుతుంది అని పనిచేసే వ్యక్తులు డిజిటల్ మీడియా అండి. ప్రధాన పత్రికలో ఆల్రెడీ పత్రిక గుర్తిస్తుంది, ప్రధాన పత్రిక రిపోర్టర్ ని పలానా పత్రిక అని చెప్పుకుంటాడు. కానీ డిజిటల్ మీడియాలో మాత్రం నన్ను గుర్తించాలి, నా బృందాన్ని గుర్తించాలి, నా సంస్థను గుర్తించాలి అనే విధంగా పనిచేసేటటువంటి మిత్రులు, నా జర్నలిస్టులు, నా డిజిటల్ మీడియా సోదరులందరూ. కాబట్టి డిజిటల్ మీడియా అనేటటువంటి చాలా కాంపిటీషన్ అండి, మామూలుగా కాదు. తన వ్యక్తిత్వ జ్ఞానాన్ని, తన విజ్ఞానాన్ని జోడిస్తూ ఎలా టైటిల్ పెట్టాలి, ఎలా పదాన్ని మరి పొందుపరచాలి, మరి రేపు మాట్లాడే మాటల్ని కూడా నేను ఎలా మాట్లాడాలి అంటూ సెర్చ్ చేసుకుంటున్న వ్యక్తి. శిక్షణలు లేవు, యూట్యూబ్ సెర్చ్ చేస్తాడు, ఫేస్బుక్ సెర్చ్ చేస్తాడు, గూగుల్ తల్లిని సెర్చ్ చేస్తాడు, ఎందులో దొరకనటువంటి విషయాన్ని ఈయన పొందుపరుస్తాడు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అండి, ఈ విధంగా పనిచేస్తున్నారు. కానీ అందరూ ఐక్యతగా ఉంటే బాగుంటుందనే నా ఉద్దేశం. చాలా కృతజ్ఞతలు అండి. ఉన్నటువంటి నేను రాసినటువంటి క్యాప్షన్స్ ఉన్నటువంటి దీంట్లో ఉంచాను, ఎవరి దగ్గర ఎవరైనా కావాలనుకుంటే చూడడానికి ఫార్వర్డ్ చేస్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే,
లెక్చరర్గానేమో జీతం తీసుకొని పనిచేశాను. ఈ పత్రిక కొరకు 4 సంవత్సరాలు అంటే 2004 వరకు ₹1 నేను తీసుకోలేదు. 2 లక్షల వరకు నేను ఖర్చు పెట్టాను. ఆ తర్వాత కూడా ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు జర్నలిస్ట్నే. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతిరోజు ఒక 5-6 పోస్టులు పెడుతుంటా. అంటే దాంట్లో చూడంగానే నాకు రియాక్ట్ కావాలనిపిస్తుంది. దాంట్లో చూడంగానే నాకు ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న హెచ్సియులో వచ్చినటువంటి 400 ఎకరాలకు సంబంధించి నేను కూడా రాసిన. అంటే దాన్ని చదివే వరకు బాధ అనిపిస్తుంది, రాయాలనిపిస్తుంది. పోతే మన జర్నలిస్టులు రాస్తున్నటువంటి కొన్ని పద్ధతి లేకుండా రాస్తున్నటువంటివి కూడా అవి కూడా గమనించాను. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అయిందని చెప్పి వీళ్ళందరూ చాలా మంది రాసిన వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఒక ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అవుతుందండి. అది మరి వాళ్ళు రాసింది ఎట్లా, వీళ్ళు చెప్పింది ఎట్లా, ప్రజలకు చేరింది ఎట్లా, ప్రజలు అర్థం చేసుకుంది ఎట్లా? నేను అవినీతి జరగలేదంటలేను, ఆ టీఆర్ఎస్ను సపోర్ట్ చేయడం లేదు. కానీ అది ఏంటంటే మనం చెప్పే తీరుగా చెప్పాలి. దాన్ని ప్రచారం చేసేవారికి ఏమైపోయిందంటే ఇవాళ రోజున నువ్వు ఏ పార్టీ అయినా కూడా దాని ఎగ్జిస్టెన్స్ ఎట్లా తయారైందంటే ఎదుటి వాడిని బదనాం చేయడం మీద తమను ఎగ్జిస్ట్ అవుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర పార్టీ కానీ, ఇక్కడ రాష్ట్ర పార్టీలు కానీ ఏంటంటే వాళ్ళు చేసే గొప్పతనాలు ఏం చెప్తలేరు. వాళ్ళు చేసే గొప్పతనాలతోటి వాళ్ళు ఏమి ఖ్యాతి చేస్తలేరు. వాళ్ళు చెప్పే విధంగా చేస్తలేరు. ఎన్నో పథకాలు ప్రకటిస్తున్నారు. ప్రకటించిన ఏవి చేయట్లేదు నేనే కాదు, అంతకుముందు ఉన్నోళ్ళు కూడా చెప్పినారు. అయితే మనం ప్రయారిటీ లేకుండా విమర్శిస్తున్నాం, ప్రయారిటీ లేకుండా అర్థం చేసుకుంటున్నాము. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అంటే ఎట్లా అని మనం ప్రశ్నించుకోలేదు. అవినీతి జరగలేదని నేను అంటలేదు, జరిగింది. ఎంత ఎట్లా 7 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు తినడని అనుకుందాం. 1,00,000 కోట్లు అప్పట్లో తినడం అనుకుందాం. 1,00,000 కోట్లు అయితే కాళేశ్వరానికి ఖర్చు పెట్టింది కదా. 1,00,000 కోట్లు అయితే సిటీలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్కి ఖర్చు పెట్టి ఉంటాడు కదా. ఇట్లాంటి కొన్ని ప్రాజెక్టులకు ఇంకా కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు కదా. కాబట్టి ఏంటంటే మనం నమ్మడానికి కూడా అశక్యంగా అన్నటువంటి వాటిని కూడా ప్రచారం చేస్తున్నామని చెప్పడం నా ఉద్దేశం. అంటే ఇవాళ 1,50,000 కోట్లు మూసీ సుందరీకరణ కొరకు ఖర్చు పెడతారట. అది ప్రయారిటీ కాదా? మనం ఫస్ట్ అటాక్ చేయాల్సినటువంటి అంశం కాదా? ఈ సుందరీకరణ ఒకవేళ చేసిన 1,50,000 కోట్లు ఎన్నాళ్ళు ఉంటుంది ఈ సుందరీకరణ? అది ప్రశ్నించొద్దా? ఇట్లాంటివి చాలా ఉన్నాయనుకోండి. నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అన్పెయిడ్ అంటే ₹1 కూడా తీసుకున్నటువంటి ఒక జర్నలిస్ట్ను, దాంట్లో ఇంకా రిటైర్ కాలేదు, రాస్తూనే ఉంటాను. ఐఎఫ్టీ తరఫున విప్లవ జైలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక బాధ్యత, వీటి గురించి మాట్లాడాలి అంటే వీళ్ళకు ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ ఉండాలి. మరి అలాంటి కార్యాచరణ ఏదైనా ఉందా అంటే మరి ప్రస్తుతం వాళ్ళు ఇచ్చిన కీనోట్లో అదంతే లేదు. కొన్ని పరిమితులకు లోబడి ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది నాకు. కాబట్టి ప్రధాన ఏజెండా అంటే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తొలి మలి దశలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే కవులు, కళాకారులు, ఉద్యమకారులు ఉన్నారో వాళ్లకు ఆ న్యాయమైన ప్రజాస్వామికమైన ఆ తెలంగాణ ఉద్యమ ఫలాలు దక్కాల్సిన పద్ధతులు దక్కలేకపోవడం వల్ల అది కొందరికి అన్నట్లుగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరగడం వల్ల కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ ఆకాంక్షలన్నిటిని పెడుతూ అయ్యా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వీరి పట్ల, వాటిని ఆ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపండి అని ఒక డిమాండ్లతోటి ముందుకు వస్తున్న పరిస్థితి. అదే క్రమంలో తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ప్రధానంగా తెలంగాణ ఉద్యమ తీవ్రతలో వాళ్ళు ప్రదర్శించిన తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచిన, సంఘటితపరిచిన విషయం ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో కూడా చాలా మంది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా చిత్రవతకు గురైన పరిస్థితి. కాబట్టి అలాంటి జర్నలిస్టులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ జర్నలిస్టులకు అండగా దండగా నిలబడుతూ వాళ్ళు వెన్నట్టుంటూ వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చిన బాధ్యత కూడా వారిదే ఉందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ బల్లగుద్ది మరీ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మోహన్ బైరాగి నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనం మాట్లాడాల్సింది
కేవలం ఆ యొక్క ఫలాలతో పాటు ఈరోజు జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు దౌర్జన్యాల గురించి మాట్లాడుకోవాల్సిన సమయం ఆసనమైంది. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నది ఉన్నట్లు రాస్తే నిఖార్సైన జర్నలిస్టుగా జర్నలిజంలో ఉన్న విషయాన్ని ఏలెత్తి చూపితే వాళ్ళు ఏమంటున్నారంటే మనం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళగా మాట్లాడుతున్నారు, మనం అరాచక అసాంఘిక శక్తులుగా చూస్తున్నారు, మనల్ని ఆర్బన్ నక్సలైట్లుగా గుర్తిస్తున్నారు. మరి మనం ఆర్బన్ నక్సలైట్లమా, అసాంఘిక శక్తులమా, మరి సామాజిక బాధ్యత లేని వాళ్ళమా, లేదా శాంతి భద్రత విఘాతం కలిగించే వాళ్ళమా అని ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్న క్రమం ఇది. ఈ క్రమంలోనే అసెంబ్లీలోన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టలు తెలుసుకొడతాను పిచ్చి పిచ్చిగా వార్తలు రాస్తే అనే పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా ఖండించాల్సిన సంఘాలు ఖండించలేకపోవడం, వారిని ఆ యొక్క ప్రకటనను ఆ వ్యాఖ్యలను ఉదార స్వభావంతో చూడడం, అది కొంత నిజంగా ఈ జర్నలిజంలో జర్నలిస్టులుగా అనుకున్న వాళ్ళం నిజంగా మనం ఏ స్థాయిలో సామాజిక బాధ్యత కలిగి ఉన్నామో ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనలో అనైక్యతకు ప్రధాన కారణం, దాన్ని ఖండించకపోవడానికి ప్రధాన కారణం మనలో కులం ఉంది, మతం ఉంది, ప్రాంతం ఉంది, అదేవిధంగా మతం కూడా ఉంది. కాబట్టి ఎవరికి వారి విడివిడిగా ఉండడం ద్వారానే ఈరోజు మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. ఓహో అది ఆ వర్గానికి సంబంధించిందా, ఓ అది ఆ ప్రాంతానికి సంబంధించిందా, అది ఆ కులంలోనికి సంబంధించిందా, ఇది ఈ ప్రాంతానికి సంబంధించిందా అని మన భావ వ్యక్తీకరణకు సంబంధించిన విషయంలో మనం విడివిడిగా చూడడం ద్వారా ఈరోజు జర్నలిజం మీద జర్నలిస్టుల మీద దాడి జరుగుతున్న నగ్న సత్యాన్ని గుర్తించగలిగితే, ఆ దిశగా అలాంటి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురాగలిగితే ఒక బలమైన భావాజాల ప్రచారంగానో భావ వ్యక్తీకరణలో భాగంగానో భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానో చూడగలిగితే ఆ స్వేచ్ఛ సమానత్వం సామాజిక బాధ్యత వర్తిస్తున్నది ప్రతి ఒక్కరు గుర్తించుకోగలిగితే, ఆ దిశగా ప్రయాణం చేయగలిగితేనే ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు జర్నలిస్టులకు ప్రజలకు కవులకు కళాకారులకు న్యాయం జరుగుతున్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇక మరో విషయం ప్రధానంగా ఉదాహరణకి ఎందుకు అంటున్నానంటే ఇటీవల గత మార్చి నెలలో జూకల్ అంటే కామారెడ్డి ప్రాంతం జూకల్ ప్రాంతంలో గణిత శాస్త్రము పరీక్ష రాస్తుండగా బయటపడ్డది. మాస్ క్యాంపెయిన్కు పాల్పడ్డారంటూ ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టుల మీద, ఒక చిన్న పత్రికకు ఒక రాష్ట్ర ప్రతినిధిగా కొనసాగుతున్న కొప్పుల గంగాధర్ అనే వ్యక్తి మీద, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు 40 సంవత్సరాలు ఆ జర్నలిస్టులో రాజీ లేని తత్వాన్ని ప్రదర్శిస్తూ జంకు గొంకు లేకుండా వార్తలు రాసే వ్యక్తి తన వార్తల ద్వారా అటు ఒక ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యాడు, ఒక ఉన్నత అధికారిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి మందలింపు గురయ్యారు, అక్కడ అక్రమ దందాల అవినీతుల పట్ల అధికారులు కొరడా చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఎట్లా దొరుకుతాడని ఆలోచించాడు సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే ఈ రోజు వచ్చిన వార్తను ఒక పత్రికలో ముద్రించాలంటే తెల్లారి రావాలి. సోషల్ మీడియా జరిగిన క్షణంలోనే ప్రజలకు మనం తెలియజేయడం ద్వారా అది వైరల్ గా భావించి మాస్ క్యాంపెయిన్ లో వీళ్ళు పాల్గొన్నారంటూ ఇద్దరు ముగ్గురు విలేకరులతో పాటు ఇతను కూడా మాస్ క్యాంపెయిన్ కు పాల్పడ్డట్లు ఒక 11 మందితోటి ఆ యొక్క రిమాండ్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. ఒక జర్నలిస్టు జరుగుతున్న తతంగాన్ని ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్తే దాన్ని వైరల్ చేశారు, వాళ్ళకి సామాజిక బాధ్యతను విస్మరించారు, ప్రభుత్వం బదనాం చేస్తున్నారు, ఏమి శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారు, అందుకే వీళ్ళు మాస్ క్యాంపెయిన్ పాల్పడ్డారంటూ ఒక ఎస్పీ, ఒక జిల్లా స్థాయి ఎస్పీ ఏమాత్రం విచారణ జరపకుండా జైలు పంపించి పెంచారంటే దాని వెనక ఆ స్థానిక ఎమ్మెల్యే తన కక్ష కట్టి ఈయన మీద అలాంటి తప్పుడు కేసులు బనాయించాడనేది మాకు గుర్తించాల్సిన సమయం. ఎందుకు వచ్చింది అంటే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో వాళ్ళ బినాములు అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు, అవినీతి అక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాల్లో తన కలం ద్వారా సోషల్ మీడియా ద్వారా ఒక చిన్న పత్రిక ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. దానివల్ల ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉంది, పోలీసులు ఇబ్బంది పడుతున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలా 2-3 సందర్భాలు పిలిపించి మందలించారు కూడా. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఆ వార్తను పెట్టారో ఎస్పీ డైరెక్ట్ సిఐ ఫోన్ చేసి గంగాధర్ ఎందుకు ఆ ఫోటో పెట్టి ఎందుకు వైరల్ చేస్తున్నావు, ఆ వార్తను వెంటనే తొలగించు అన్న తర్వాత ఏమాత్రం చూడకుండా ఒక 5-10 నిమిషాల తర్వాత దాన్ని తొలగించిన పరిస్థితి. అంటే డిపార్ట్మెంట్ కూడా సహకరించలేదని, ఎందుకంటే నువ్వు ఒకసారి రిక్వెస్ట్ చేశావు, సరే ఇది సమాజం పట్ల ఒక బాధ్యత రాహిత్యం అనుకున్నావు కాబట్టి దీన్ని తొలగించారు. ఆ మేరకు నమ్మి మాట్లాడి ఏం జరిగింది తెలుసుకుంటే రాదని చెప్పి బయటకు తీసుకుపోయి రాత్రంతా నిర్బంధించి స్టేషన్ తీసుకుపోయి అమానుషంగా అవమానీయంగా జైలు పంపించడం అంటే ఎంత కక్ష సాధించారని ఒకసారి వినిపించండి. స్థానిక ఎమ్మెల్యే ఏంటంటే ఈ విషయం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది అంటాడు.
రేవంత్ రెడ్డి చాలా కఠినంగా వ్యవహరించామని చెప్తాడు. అంటే దాని ఉద్దేశంతో ఈ రోజు ఎట్లా తయారైన అధికారులు ప్రజాప్రతినిధులు మా రేవంత్ రెడ్డి బట్టలు ఉడుచుకొట్టమన్నాడు కాబట్టి ఏ విలేకరైనా మాకు వ్యతిరేకంగా మాట్లాడినా ప్రశ్నించినా మిమ్మల్ని గుడ్డలు ఉడుచుకొట్టాం, మీ ఇంటికి వచ్చి తంతాం, పొడుస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అని కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద జనరల్ హింసిస్తుంటే ఒక్కరంటే ఒక్కరు దాన్ని ఖండించలేకపోగా అదేదో అది మన సమస్య కాదు అలాంటి వాడే అని చెప్పి వదిలేయడం ద్వారా ఈరోజు జర్నలిస్టులు నిజాన్ని నిబ్బరంగా రాయడమే కాకుండా ఇలాంటి సామాజిక ఉద్యమాల్లో స్వేచ్ఛ స్వతంత్రం కోసం నికార్సైన ఒక ఐక్యత కోసం పాటుపడే వాళ్ళను నక్సలైట్లుగా, తీవ్రవాదులుగా, ఆర్బన్ నక్సలైట్లుగా, కులవాదిగా, మతంవాదిగా చూపిస్తున్న క్రమంలో మనం మాట్లాడకపోతే జర్నలిస్టు సంఘాలకు, జర్నలిస్టుగా మనకు ఎలాంటి గుర్తింపు లేదని వాస్తవాన్ని గ్రహించగలిగితే రెండవ అక్రిడేషన్ కార్డు ద్వారా జర్నలిస్ట్ అనే ఒక భయాన్ని కలిగించారు. అసలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్రిడేషన్ కాస్త అవసరమే లేదు. నువ్వు ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలను లేదా వాటికి సంబంధించిన కొన్ని అవసరాలను ఉపయోగించుకోవాలంటే నీకు అక్రిడేషన్ కార్డు కావాలి. కానీ ఈరోజు స్వతంత్ర జర్నలిస్టులు ఎలాంటి అక్రిడేషన్ కార్డు లేకుండానే వార్తలు నిబ్బరంగా ప్రచారిస్తున్నారు, వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, హింసిస్తున్నారు, మానసికంగా రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఇలాంటి క్రమంలో మనం ఎవరి వైపు ఉండాలి, ఎవరి పక్షాన ఉండాలా? కాబట్టి అక్రిడేషన్ కార్డు అవసరం. ఎలాంటి వాళ్లకు సామాన్యంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో, రాజకీయంగా వెనుకబడి ఉంటారో, సాంకేతిక వెనుకబడి అలాంటి వాళ్లకు ఈ యొక్క అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. పాస్ లాంటి కార్డులు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి సమాజ మార్పులో వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు, జర్నలిస్టులు అన్నట్లుగా వ్యవహరిస్తే తప్ప ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల జర్నలిస్టుల ఆకాంక్షలు కానీ, ఉద్యమకారుల ఆకాంక్షలు కానీ, కవులు కళాకారుల ఆకాంక్ష నెరవేరని చెప్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికి మరోసారి విప్లవ జేజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. ఈ 16 జర్నలిస్టు సంఘాల సమూహంతో ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యల మీద మాట్లాడడం అనేటువంటిది మొట్టమొదటి సమావేశంగా నేను భావిస్తున్నాను. దీన్ని చొరవ చూపినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్, అట్లాగనే మిగతా భాగస్వామ్య సంఘాలు అందరికీ కూడా మా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులరా, నిజంగా కూడా ఇలాంటి సమావేశాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడో జరగాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఒక 11 సంవత్సరాలు మనం వెనుకబడ్డమేమో అనిపిస్తుంది. మనం 4th ఎస్టేట్ అని చెప్పుకుంటున్నటువంటి జర్నలిస్టుల పాత్ర ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏదైతే కోరుకున్నామో ఆ మార్పు వైపుగా జర్నలిస్టుల పాత్ర క్రియాశీలకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండాల్సి ఉండే, కానీ అది జరగలేదు. నిజంగా కూడా ఈ తెలంగాణ వస్తే మా గ్రామాలకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఈ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకందరు కూడా యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఈ తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా సబ్బండ వర్గాలు క్రియాశీలకంగా భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దొరల భూములకు, భూస్వాముల భూములకు మాత్రం నీళ్ళు వచ్చినాయి. ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా బీడిపోయినటువంటి తెలంగాణగా మారినటువంటి పరిస్థితి. అంటే ఈ 10 ఏళ్లలో ఎలాంటి పాలన, ఎలాంటి శాస్త్రీయ పాలన కొనసాగిందా, శాస్త్రీయ అభివృద్ధి జరిగిందా అనేటువంటిది మనం ఒక జర్నలిస్టులుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఒక అభ్యుదయవాదులుగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ఈ 11 ఏళ్లలో ఎటువైపు ప్రయాణం చేసింది అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ వస్తే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది అనుకున్నాము. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏవైతున్నారో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనము పెనం నుంచి పోయిలో పడినటువంటి పరిస్థితి ఉంది. 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఇంటికో ఉద్యోగం పోగా ఈరోజు నిరుద్యోగ సమస్య పెరిగింది. ఈ నిరుద్యోగ సమస్య వల్లనే ఈరోజు బ్రతుకు తెరువు లేక ఈరోజు చాలా మంది రకరకాల పనులలో చేతి వృత్తులను వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డిజిటల్ మీడియా గ్రామాన వాళ్ళ బతుకు తెరువు కోసము డిజిటల్ మీడియాని ఎంచుకుంటున్నటువంటి యువకులు, నిరుద్యోగులు ఈరోజు బ్రతుకు తెరువు సమస్యగా, ఈ బ్రతుకు తెరువు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభుత్వము
నిరుద్యోగులకు అదేవిధంగా విద్యార్థులకు బ్రతుకు తెరువు చూపాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఈ తెలంగాణ సమాజము యువకులు ఎటువైపు ఆలోచించాల్సినటువంటి ఎటువైపు ప్రయాణం చేయాలన్నటువంటిది ఈ యొక్క సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు యువత నెట్టవేయబడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి స్థితిలో ఈరోజు తెలంగాణ జర్నలిస్టులుగా డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా మనము మన బ్రతుకు తెరువు కోసం కానీ ఈరోజు తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం కానీ మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన బ్రతుకుల్లో మార్పు వస్తుంది, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసము మన వంతుగా ఎలాంటి గురుతరమైనటువంటి బాధ్యతతో మనము ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ఈ సమావేశం ఏదైతుందో ఇది ఒక ముఖ్యమైన సమావేశంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ వృత్తిపరమైనటువంటి సమస్యలే కాకుండా ఈరోజు మిత్రులందరూ చెప్పినట్టు తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, రైతు కూలీల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఒకప్పుడు మద్యం మాత్రమే గ్రామాలలోకి వచ్చేది, ఈరోజు గంజాయి ఈరోజు గ్రామాలలోకి వస్తుంది. యువతను మొత్తం కూడా ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి నెట్టవేయబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి స్థితిలో మనము ఈ తెలంగాణ సమాజాన్ని ఒక మంచి వైపుగా, ఒక అభ్యుదయం వైపుగా నడిపించాల్సినటువంటి, ఈ తెలంగాణ సమాజాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తుందో వాటన్నిటినీ ప్రభుత్వానికి ఒక గురుతరమైనటువంటి బాధ్యతగా తెలియజేయడం కోసం కూడా ఈ మీడియా ఒక ప్రధాన పాత్ర పోషించడంలో గురుతరమైనటువంటి బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. అదే విధంగా మీ వృత్తిపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఈ 8 ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో అవి న్యాయమైనటువంటిది. ఇంకొకటి ఏంటంటే హెల్త్ కార్డ్స్ ఏవైతే మీరు అడుగుతున్నారో అది అవసరము. దాంతో పాటు ఒకసారి ఆలోచన చేయండి, ఈఎస్ఐ ఎందుకు అడగొద్దు అనేటువంటిది. ఈఎస్ఐ ఎందుకంటే ఆరోగ్య భద్రత ప్రతి ఒక్క పౌరుని హక్కు. ఈఎస్ఐ కార్డు మీరు శాస్త్రీయంగా ఇంకెవరన్నా ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకొని మీరు ప్రతిపాదన పెట్టండి. ఈఎస్ఐ కార్డు కూడా అడిగితే బాగుంటుందని నేను ఒక సూచనప్రాయంగా మీ అందరికీ సూచిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, వేదిక మిత్రులకు, అట్లాగనే అధ్యక్షుల వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మాట్లాడుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో మన హక్కుగా మనం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేసి మన హక్కులను మనం సాధించుకోవాల్సిందిగా అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ హక్కులను మనం సాధించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎండెనక వానెనక తిరుగుతూ వార్తలను సేకరించి ఎంతో కష్టపడుతూ మనం వార్తలను రాస్తున్నప్పుడు ప్రభుత్వం మనల్ని గుర్తించి మన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలని కూడా నేను కోరుతున్నాను. అలాగే అదేవిధంగా డిజిటల్ మీడియాకి ప్రధాన మీడియా లాగానే చట్టబద్ధత కల్పించి డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా వార్తలు వెంటనే డిజిటల్ మీడియాలో ముందుగానే వస్తాయి కాబట్టి డిజిటల్ మీడియానికి కూడా చట్టబద్ధత కల్పించాలని నేను ఈ సమావేశంలో కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సమ్మేళనం అన్నది వాస్తవానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ 10 సంవత్సరాల తెలంగాణ సాధనలో తెలంగాణ ఫ్రంట్ పేజ్గా ఉండే, అంటే ఒక బుక్కు ఫ్రంట్ పేజ్ ఎవరురా అని అంటే జర్నలిస్టులు. మరి జర్నలిస్టులు ఫ్రంట్ పేజ్ అయితే ఉద్యమాలు ఎక్కడరా అంటే పాఠాలు లెక్క ఆ బుక్కులలో ఉండే ఆ పాఠాలు, అది ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే ఇప్పుడు ఏదైతే పదవులలో ఉన్నారో మేము తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, వారి అందరికీ ఫ్రంట్ పేజ్ ఎవర్రా అంటే జర్నలిస్టులు. మరి అలాంటి జర్నలిస్టులను ఇలా వాళ్ళను ఇక దేయి అన్న పరిస్థితికి తీసుకొచ్చిన దుర్మార్గపు రాజకీయ దళారులు, ఆ దళారుల పైన ఈ సమావేశం అని నేను భావిస్తున్నాను. దళిత లిబరేషన్ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమ జేఏసీ పక్షాన వాస్తవానికి తెలంగాణ ఉద్యమ జేఏసీ కాళోజీ చెప్పినట్టుగా ప్రాంతీయతుల్ని ప్రాంతం బయటి దాకా తరిమి కొడతాం, ప్రాంతీయతుల్ని ప్రాంతం బయటి దాకా తరిమి కొట్టాం, ప్రాంతంలో ద్రోహం చేసేవాడిని ప్రాంతంలో పాతి పెట్టాలి అనుకుంటున్నాం. అది పాతి పెట్టడానికే ఇవాళ జర్నలిస్టుల సమావేశం అన్నది పునర్ తెలంగాణ సామాజిక తెలంగాణకై ఈ ఉద్యమకారులంతా తెలంగాణ జర్నలిస్టు అందరూ వచ్చారని నేను భావిస్తూ, అతి ముఖ్యంగా మన ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో
ఇలా ఇథనాయిల్ ఫ్యాక్టరీలు కావచ్చు, గుట్టల ధ్వంసం కావచ్చు, ఉస్కే మాఫియా కావచ్చు, మరి హెల్త్ పరంగా హాస్పిటల్ మాఫియా కావచ్చు, ఇవి అన్నిటి మీద ధ్వజమెత్తేదానికి మన పోరాట యోధులుగా మీరంతా ముందుకొస్తారని నేను భావిస్తూ, అతి ముఖ్యంగా జర్నలిస్టులు అంటేనే మన ఇంతకు ముందు మనకు ఫిలిం జాక్ తరపున మన దగ్గరికి వచ్చిన అన్న రఫీక్ భాయ్ చెప్పాడు జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి అని. వాస్తవానికి అదే కాకుండా గిరిజా అన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు. అన్నగారు కూడా అంటున్నారు జర్నలిస్టులు అన్నది కూడా ఒక ఫామ్ గా, అంటే ఒక ఐక్యతగా, ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసినట్టయితే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. అదే కాకుండా తెలంగాణ రూపరేఖను కూడా మార్చగలుగుతామని నేను భావిస్తున్నాను. అన్నగారు దానికి ట్రైనింగ్ అన్నది ఇస్తా అంటున్నారు, చాలా సంతోషం. అదే కాకుండా మన గురించి నిధులు తయారు చేసేదానికి, అంటే అధికారుల దగ్గరికి పోయి దేయి అని అడుక్కునే బదులు ఆటోమేటిక్ తయారు చేసుకోగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు అన్న. మరి ఈ అన్నిటికీ ఉద్యమాలకు ఒక చరిత్ర ఉండాలి. మరి ఆ చరిత్రలో ఇవాళ మన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న బైరాగి మోహన్ అన్న గారు, ప్రసాద్, మరి ఇక్కడ అతి ముఖ్యంగా ప్రఫుల్ల రామరెడ్డి అన్న గారు, తెలంగాణ అంటే కేసీఆరే కాదు, కేసీఆర్ కన్నా ముందటి నుంచి అది జనసభ కావచ్చు, లేకుంటే వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, లేకుంటే ఇవన్నీ పోరాటాలకి వచ్చిన ఉద్యమంలో పాల్గొన్న అన్న ప్రఫుల్ల రెడ్డి, మరి ఎందరో ఉన్నారు. మన ప్రసాద్ అన్నకిన మరి మేమేమనేది చెప్పేది ఏంటంటే, మనకు ఏదైతే యాక్విడేషన్ కార్డు అడుగుతున్నామో అది మన హక్కు. అదే కాకుండా హెల్త్ కార్డు అడుగుతున్నామో అది కూడా మన హక్కు. ఇంకొకటి మనకు ఒక ఇల్లు కావాలి, నీడ మనకు, అది కూడా మన హక్కు అని నేను ఎందుకు అంటున్నానంటే, 4 పాదాలు అన్నారు కదా ఈ రాజ్యాంగాన్ని నడిపించేదానికి. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అన్నవాడు ప్రజల గురించి సేవలు చేయాలి. కానీ మన తెలంగాణ రాగానే 4,20,000 రూపాయలు వాని అయ్య సంపాదించినట్టుగా, వాని అవ్వ సంపాదించినట్టుగా వాడు జీతాలు పెంచుకున్నాడు. ఆ దగులు బాధితనం. మరి రెండోది జ్యుడిషియల్ అన్నాం. జ్యుడిషియల్ వ్యవస్థ కూడా ఎవరికి రా అంటే అది బీజేపీ సర్కార్ కావచ్చు, లేకుంటే టిఆర్ఎస్ కావచ్చు, వారికి బానిసగా ఉండి మనము కారం చెడు సంఘటన కావచ్చు, లేకుంటే మంచి మంచి అధికారులను లోపట్ల వేసి వాళ్ళను ఊపా కేసులు పెట్టిన దగులుబాజీ వ్యవస్థ కూడా కనబడుతుంది. మరి ఇంతకు ముందు కూడా మనకు ఒక జడ్జిల గురించి చెప్పాడు, వాళ్ళ ఇల్లును కాలిపోయిందని నీళ్లు కొడితే కోట్ల రూపాయలు పడ్డాయి అంటే వాళ్ళు కూడా అమ్ముడుపోయిన వాళ్ళే ఉన్నారు. మరి మూడో భాగానికి వస్తే ఐపీఎస్ ఐఏఎస్లు తెలంగాణ ఉద్యమంలో చూసాము. ఐపీఎస్ ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర మోకాళ్ళ మీద మోకరించిన దగులు బాజులు. వాళ్ళు ఈ తెలంగాణని ఏం బాగు చేస్తారు, ఈ దేశాన్ని ఏం బాగు చేస్తారు? బాగు చేసే బాధ్యత ఎవరికన్నా ఉన్నదంటే అది జర్నలిస్టులకే ఉన్నదని ముక్త కంఠంతో చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ప్రజల యొక్క సమస్యలు ఏంటి, ఆ ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధి దాకా తీసుకుపోయేదానికి, రాజ్యం వెళ్తున్న రాజకీయ నాయకుని దాకా తీసుకుపోయేదానికి, మరి రాజ్యాంగబద్ధంగా ఈ పద్ధతిలో ఉండాలన్న క్రమశిక్షణను నేర్పించే నాయకులు, పోరాట యోధులు ఎవరన్నారంటే వాళ్ళు జర్నలిస్టులే ఉన్నారు. కనుక జర్నలిస్టుల మీద బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత పరంగా ఇలా ఎంపీ ఎమ్మెల్యే వాడు 5 సంవత్సరాలు చేసిన తర్వాత వానికి పెన్షన్ వస్తుంది. ఎవరి పైసలు, ఎక్కడి పైసలు? మరి ఎందుకు ఇస్తున్నారు? ప్రజా సేవలో ఉంటున్నారు. నిజమైన సేవలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల గురించి సేవలు అందించేవారు ఎవరు అంటే జర్నలిస్టులు. మరి ఈ జర్నలిస్టులకు ఏవైతే డిమాండ్ పెట్టారో అవి కాకమ్మ కథలు అన్నట్టుగా కాకుండా, కోరికలు అన్నట్టుగా కాకుండా వెంటనే గత ప్రభుత్వం దగులుబాజీ ప్రభుత్వం, అది కేసీఆర్ యలమదొర ప్రభుత్వం, కనీసం ఇది ప్రజల ప్రభుత్వం అని అనుకున్నట్టయితే, ప్రజల పక్షాన ఉంటదని అనుకుంటే ఏ జర్నలిస్ట్ అయితే ఉన్నారో వారి యొక్క డిమాండ్ పూర్తి చేయాలని ప్రధానంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే మాదిరిగా జర్నలిస్టుల ఇక్కడికి వచ్చిన మేధావులందరినీ, మరి రాని వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా ఒక పిలుపునిస్తున్నాను. ఈ దేశాన్ని బాగు చేసే బాధ్యత ఎవందో కాదు, జర్నలిజం అన్నప్పుడే, జర్నలిస్ట్ అయినప్పుడే వారి బాధ్యత ఈ దేశంకి ఒక పౌరునిగా మన కర్తవ్యంగా ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో దాన్ని బహిర్గతం చేయాలి. ఏ రాజకీయ నాయకుడైనా కానీ వాడిని బయటికి తీసినప్పుడే ఈ దేశాన్ని బాగు చేసే
జర్నలిస్టులే అని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉద్యమాభివందనాలు. జై భీమ్. సమావేశానికి వచ్చేసిన మేధావులు, జర్నలిస్టు 16 జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా నా యొక్క ఉద్యమాభివందనాలు, జై భీములు. ఈ సమావేశం పెట్టుకోవడానికి చాలా శ్రమ ఓడిచి అన్నగారు చాలా రోజుల నుంచి అన్ని జిల్లాలు తిరిగి అంతమంది జర్నలిస్టులను కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేసుకుంటూ ఎంతో కష్టపడినప్పటికి కూడా అన్న ఆశించినంత స్థాయిలో ఇక్కడికి జర్నలిస్టులు రాలేదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మా ప్రాంతానికి కూడా అన్నగారు వచ్చిర్రు. ఒక 2-3 సెంటర్లలో మేము కూడా కరపత్రాలు రిలీజ్ చేసి అన్నతో పాటు ఇక్కడికి చాలా మంది వస్తారు అనుకున్నాం, కానీ రాలేరు. ఏదేమైనప్పటికీ మన సమస్యలు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు. నేను లైవ్లో జరిగిన సమస్యలు మాత్రం చెప్తా. డిమాండ్లు అన్నీ అందరికి తెలిసినవే. మాది రాయపోల్, నా పేరు పుట్టారాజు, దర్వంజన వాళ్ళ ఊరే మాది. మా కాన్స్టిట్యున్సీలో దివంగత రామలింగారెడ్డి ఎమ్మెల్యే గారు ఉండే, ఆయన కూడా ఒక జర్నలిస్ట్ నుంచే ఎమ్మెల్యేగా అయినారు. లాస్ట్ 2019 ఎలక్షన్ బిఫోర్ మమ్మల్ని జర్నలిస్టులు అందరినీ పిలిపించుకొని మీకేం సమస్యలు ఉన్నాయి, మేము ఏం చేయగలను, ఒక ఎమ్మెల్యేగా మీ సమస్యలు ఏమున్నాయి చెప్పండి అని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని అడగడం జరిగింది. మాకున్న సమస్యలన్నీ చెప్పినాం. ముఖ్యంగా అందరం అన్న పేదవాళ్ళమే, ఎవరికి కూడా ఇల్లు లేవు, మాకు అందరికి ఉండడానికి గూడు కావాలి, కనీస గూడు అది అని చెప్తే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు లోన్లు ఇప్పిస్తా, బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు లోన్లు ఇప్పిస్తా. ఇప్పుడైతే ఇవి చేసుకోండి, గవర్నమెంట్ నుంచి వచ్చేటి తర్వాత తీసుకుందాం, ముందు బీపీఎల్ నుంచి గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ కడుతుందిగా ప్రభుత్వం, అందులో తీసుకోండి అని చెప్పిండు. ఆ తతంగం అంత అయిపోయింది. కానీ మాకు ఇల్లు రాలే. గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మాకంటూ ఉన్న సీనియర్లకి మా మండలం నుంచి 4గురికి ఇండ్లు వచ్చినాయి. వాళ్ళకి రాగా మాకు ఈర్షా కుళ్ళు కాదు, అందరికీ రావాలి. అదెందుకు వచ్చినాయి, వాళ్ళకే ఎందుకు వచ్చాయి, మాకెందుకు రాలేదంటే వాళ్ళకు గజ్వేల్ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఉంది, యూనియన్లో మెంబర్షిప్ ఉంది, మాకు లేదు. మేము 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, వాళ్ళు మాకంటే సీనియర్లు, వాళ్ళకి మాత్రమే అందుకోసమే వాళ్ళకి వచ్చాయని తర్వాత తెలిసింది మాకు. అదంతా కూడా మాకు తెలియకుండానే వాళ్ళంతా లాబింగ్ చేసి వాళ్ళంతా పోయి తెచ్చుకున్నారు, అయిపోయినాయి, వచ్చేసినాయి. ఆ తర్వాత మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా దళిత బంధు స్కీమ్ ఉన్నది. అప్పుడు ప్రెస్ అకాడమిక్ తరపున ఇక్కడ హైదరాబాద్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు పెట్టారు. 2వ శిక్షణ తరగతి మా సిద్దిపేట జిల్లాలో పెట్టారు. అక్కడ మంత్రి హరీష్ రావు గారు ఉన్నప్పుడే జర్నలిస్టులకు ఈ విడతలో అందరికి కూడా దళిత బంధులు ఇచ్చేస్తాం, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలు ఇచ్చేస్తున్నాం, అందరు ఇచ్చేయడని ఆ మీటింగ్ సమక్షంలోనే చెప్పిండు. మాకు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జి ఉండే, ఆయన కూడా ఇస్తా అని చెప్పిండు. తీరా లాస్ట్కి వస్తే ఆయన పర్మిషన్ ఇచ్చిండు, కలెక్టర్ గారితో మాట్లాడిండు, ఈడీ గారితో మాట్లాడారు. మేము ఆన్లైన్ చేసుకుని అప్లై చేసుకునే సమయానికి మరొక వ్యక్తి ఉండే, ఆయన ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి ప్రభుత్వం ఎన్నికల సమయం కోడున్న సమయంలో పథకాలు అమలు చేస్తుందని అవి ఆపేసారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళ అవసరాలకు ఏ ప్రభుత్వాలైనా, ఏ రాజకీయ పార్టీలైనా, ఎవరైనా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనని వాడుకొని మనం వార్తలు రాస్తే మన ద్వారా లీడర్లుగా ఎదిగి పదవులలోకి వచ్చి అధికారంలోకి వచ్చి మనకు మాత్రం ఏం చేయట్లేరు. ఎన్నో హామీలను ఇస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు, ఆ తర్వాత ఇప్పుడు చేస్తాం రేపు చేస్తాం అనుకుంటా అట్లే పోతున్నాం. మనం మాత్రం ఇట్లనే ఇప్పటికిదే పెన్ను పేపర్ పట్టుకుని వార్తలు రాసుకుంటూనే మిగిలిపోతున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి మనకు. పొద్దున్న లేస్తే గ్రామాలలో తిరుక్కుంటూ వార్తల సేకరణ కోసం, సమస్యల మీద, ప్రజల కోసం, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వీటిని పరిష్కారం చేసేందుకు మనం ఎంతో కృషి చేస్తుంటాం. కానీ మన సమస్యలు పరిష్కరించుకోవడానికి, మన సమస్యల మీద మాట్లాడుకోవడానికి మనకు టైం ఉండదు. ఒక రాజకీయ పార్టీ ప్రెస్ మీట్ పెట్టిందంటేనో, మీటింగ్ పెట్టిందంటేనో గంటలు పోయి మనం వెయిట్ చేస్తాం. ఆడ ప్రోగ్రామ్ అయిపోయినంత వెయిట్ చేస్తాం, ఉంటాం, వార్త రాస్తాం. వాళ్ళు ఏమైనా ఇస్తారా అంటే అది ఏముండదు. మన ప్రోగ్రామ్ అయిపోయింది, ఎవరో అక్కడ కార్లు ఎక్కుతారు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, మనం పట్టించుకుంటూ ఉండరు. కానీ మన కోసం మాట్లాడుకుందాం అంటే ఈరోజు ఎంతమంది వచ్చినాం, ఎప్పటి వరకు ఉంటున్నాం అనేది మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. జర్నలిస్టులు అంటేనే సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళం కదా. సమాజం మీద, ప్రభుత్వం మీద మనకెంత బాధ్యత ఉంది, మన సమస్యలు పరిష్కరించేందుకు మనం ఎంత బాధ్యతయుతంగా పనిచేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అట్లాగే ఈ సమ్మేళనం ద్వారా మనం ప్రతిపాదించే 8 డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చేందుకు మనం మరో ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భీమ్. అడుగుతా ఉన్నాం.
మనని వాళ్ళు అడిగే విధంగా చేసుకోవాలి తప్ప మనమే వాళ్ళని అడుక్కునే పరిస్థితి తెచ్చుకున్నాం. అంటే ఈ సోషల్ మీడియాలో యూనియన్ లేదు, యూనిటీ లేదని తెలిసిపోయింది. అందుకే ఈరోజు మోహన్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 16 సంఘాలతో ఏకతాటికి తీసుకొచ్చి ఈరోజు మనందరూ ఇక్కడ సమ్మేళనంగా సమూహంగా కూర్చోబెట్టినంటే నిజంగా ఎప్పుడు నేను తెలంగాణ వచ్చినప్పుడు అల్లం నారాయణ గారు ఏదైతే అక్కడ లింగంపల్లి దగ్గర ఒక మీటింగ్ పెట్టినప్పుడు TWJ పెట్టినప్పుడు తండోపతండాలుగా వచ్చినారు. కానీ దానికంటే ఇది విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను. అది ఒక పార్టీకి మద్దతుగా ప్రకటించినటువంటి యూనియన్, ఇది మన వ్యక్తిగతంగా మన కోసం మనం వచ్చినటువంటి యూనియన్ గా భావించాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండే ముచ్చట్లు. ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళు యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ఏ పోస్ట్ పెట్టాలా లోకల్ లీడర్ మీద థ్రెట్ ఉంటుంది, వాటి మీద ఆధిపత్యం చలాయిస్తారు, చోట నుంచి బడే లీడర్ వరకు కూడా. అది మనకి ఇక్కడ వచ్చి మాట్లాడటం ఏదో సోమాని కూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడినా ఇంటికి వెళ్ళిపోయినా రేపు దాన్నితే ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవరు చెప్పండి, ఒకసారి గుండెమే చేసుకొని చెప్పండి. ఆ ధైర్యం అనేది కోల్పోతా ఉన్నాడు. సోషల్ మీడియాలో పెట్టాలి పోస్ట్ అంటే 10 సార్లు ఆలోచన చేస్తాడు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో నేను పెట్టాను, ఇదే కోడంగల్ సీఎం కాన్ఫరెన్స్ నియోజకవర్గంలో ఒక ఎస్ఐ 10 టన్నుల బీఫ్ అమ్మితే ఆ బీఫ్ విజువల్స్ మొత్తం మనం టెలికాస్ట్ చేసి అతను కక్ష కట్టి మరి WNPలో పాత కేసులు తోడి అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మేము చూస్తాం. రీసెంట్ గా మొన్న తిరుపతి రెడ్డి మీద ఒకరు ఇష్టమైన మాట్లాడు ఏ పదవి ఉంది అని చెప్పి ఒలగర్ లాంగ్వేజ్ కూడా మనం కొంత లాంగ్వేజ్ కట్ చేసి తిరుపతి రెడ్డి ఏ పదవి ఉందని చెప్పి కూడా మనం G6 ఛానల్లో వేశాం. ఆయన మన మీద కూడా వాళ్ళు అనేక దాడులకు పాల్పడే ప్రయత్నం చేశారు. అయినా మేము బెదరట్లే. ఇక్కడ ఏం కావాలి, మనకు వ్యక్తిగతంగా కొట్లాడేది ఉంది, వ్యక్తిగతంగా మనకు లీగల్ సపోర్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా మనం కొట్లాడుతాం. నా ఒక్కడి కోసం కాదు కదా. సోషల్ మీడియా అంటేనే ప్రతి ఒక్క పోస్ట్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాలంటే ఈ 16 సంఘాలు ఒక మద్దతుగా చేర్చి నిజంగా దీనికంటే ఒక యూనియన్ గా ఏర్పడి ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే వాళ్ళేటట్టుగా తీసుకుంటేనే ఈ యొక్క సోషల్ మీడియా ముందుకు వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు వార్త రాయగలుగుతారు. అంతేగాని ఏ వార్త రాయలేను, ఎందుకు రాయట్లేవు అని అంటే రాయరు. ఎందుకంటే లోకల్ లీడర్ ఆధిపత్యం అలా ఉంటది. ఎందుకంటే ఒక సమస్యను సృష్టించిన 5 నిమిషాలు పట్టదు వాళ్ళకి, రేపు జైలు 5 నిమిషాలు పట్టదు. కానీ ఆ యొక్క దెబ్బతో వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది కదా. ఆ సఫర్ కావాలంటే ఎన్నట్టు నిలబడాల్సింది ఎవరు? ఈ యొక్క జర్నలిస్ట్ సమ్మేళనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా యూనిటీగా ఉండి వాళ్ళకి అండగా నిలబడితే ఖచ్చితంగా మన యొక్క వాళ్ళు డిమాండ్ ఆటోమేటిక్ వస్తాయి. ఎందుకంటే రేవంత్ ఇప్పటికే భయపడాడు. ఎందుకు భయపడాడు? మేము ఇదే ఓకే టీవీ మేము కలిసి ఆ యొక్క రేవంత్ రెడ్డి కట్టిన ఇల్లు రేకుంటలో కట్టిండు. దాని విజువల్ తీసిన రోజు నా హాస్పిటల్ ముట్టడి చేసింది పోలీసులు మొత్తం. అయ్యా నీవే తీసుకొచ్చినావు, నీ G6 ఛానల్ కూడా ఓకే టీవీ కూడా ఇక్కడికి వచ్చింది, వచ్చి ఆ రేకుంటలోని ఇల్లుని ఎట్లా నువ్వు తీస్తావని చెప్పి అక్కడ రాగానే చాలా యుద్ధమే జరిగింది. అక్కడ మీ ఇష్టమైతే చేసుకోపోండి, ఏం చేస్తారని చెప్పి రోడ్డు మీద బెటాయించిన తర్వాత అక్కడి నుంచి ముడుచుకొని పోయినటువంటి సందర్భం. అంటే వ్యక్తిగతమైన కొట్లాడచ్చు. మనకంటూ ఒక యూనిట్ కావాలంటే నిజంగా ఈ రోజు ఇక్కడ ఈ యూనిట్ ఏర్పాటు చేసిన చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం మోహన్ అన్న గారికి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఎండలో తిరుగుతూ నిజంగా మేము బయటకు వెళ్ళాలంటే ఈ రోజు వెళ్ళని పరిస్థితి, ఎండలో 33 జిల్లాలు తిరుగుతూ వీళ్ళందరినీ ఏకదాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ యొక్క యూట్యూబర్ కానీ సోషల్ మీడియా జర్నలిస్ట్ కానీ ఏ ఒక్కరికి హాని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రపంచ గమనాన్ని ఏది నిర్ణయిస్తుందంటే సత్యశోధన మాత్రమే. ఎవరైతే సత్యం వైపు నిలబడగలుగుతారో, సత్యం కోసం ఎంత మూల్యాన్నైనా చెల్లించడానికి వాళ్ళైతే సిద్ధపడతారో వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచ గమనాన్ని నిర్ణయించగలుగుతారు. కాబట్టి మన జర్నలిస్టులుగా మన బాధ్యత ఎట్లా ఉండాలంటే ఇవాళ పాలక వర్గాలకు బూట్లు నాగే కార్యక్రమం ఎవ్వరం కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమాన్ని నడిపే క్రమంలో అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఉద్యమాన్ని నడిపిన క్రమంలో మనం గత ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకొని తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ని గద్దెక్కించారు. కేసీఆర్ని గద్దెక్కించిన 10 సంవత్సరాల కాలం కూడా ఒక్క జర్నలిస్ట్ ఏదైనా ప్రశ్నిస్తే కూడా ఊకోవై నీకు పెద్ద తెలిసింది నాకే తెలియలేదా అంటే ఒక్కరు కూడా నోరు తెరవలే. ఇట్లా ఉంటే ఇది ఆత్మహత్య సదృశ్యం మాత్రమే. బ్రతికున్న శవాల్లాగా మిగిలి ఉండొద్దు ఎప్పుడు ఒక జర్నలిస్ట్. తప్పనిసరిగా పాలకుడిని ప్రశ్నించిన వాడే కవి, పాలకుడిని ప్రశ్నించిన వాడే జర్నలిస్టు, పాలకుని బూట్లు నాకిన వాడు, పాలకునికి ఊడిగం చేసిన వాడు
వాడు ఎన్నడు జర్నలిస్ట్ కాడు, రవి కాడు, కవి కాడు, ఏది కూడా కాడు. అది దృష్టిలో పెట్టుకొని రేపు మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని లొసుకులను చూపిస్తూ మనం ఏమనుకుంటున్నాం అంటే అనేక మంది ఒక ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మనం గతం పోతే అబ్బో గతం ఇంకా బాగుండే, రేపు ఇంకోటి కొత్తోడు వస్తే ఇంకా బాగుంటుంది. ఇది కాదు, వీళ్ళందరూ వదిలేయండి. వీళ్ళ మీద ఆశలు పెంచుకోవడం కూడా అనవసరమైంది. జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు ఒక్కసారి మీరు పూర్తిగా మీరు ఆలోచించుకోండి. రేపు బాధ్యత తీసుకోవాల్సింది మనమే. తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ ప్రజల సమస్యను ముందటేసుకొని తెలంగాణ ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన ఆవశ్యకత మన మీద ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తినిచ్చాడు భారత రాజ్యాంగం ద్వారా. మనకందరికీ ప్రజలకు ఓట్ల హక్కు ఉన్నాయి. మనము ప్రజల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. ప్రజలు తలుచుకుంటే ఏ చరిత్రనైనా మార్చగలుగుతారు. మనం ప్రజల్ని మోటివేట్ చేయగలగాలి అంతే. ప్రజలకు తెలివి ఉన్నది, వాళ్ళకి తెలియలేక కాదు, వాళ్ళకంటే మనం గొప్పలం కాదు, కానీ వాళ్ళందరినీ ఒక్క దగ్గర వేసి మనం సమన్వయం చేయగలగాలి, అందులో మాత్రమే ఉన్నది. కాబట్టి ఇట్లాంటి దానికి రేపటి నుండి జర్నలిస్టులు కాక ఈ ఐక్య సంఘటనలు కాక నిర్మించి దాన్ని ముందుకు తీసుకుపోతే ఇట్లాంటి యువ జర్నలిస్టులు అందరూ రాజేంద్ర ప్రసాద్ కానీ, మోహన్ కానీ, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది, నాకు ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియదు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ప్రోద్బలంతో ఇదంతా కొనసాగించారు, బ్రహ్మాండంగా విజయవంతంగా నడిపారు. ఇది మొదటి మెట్టు మాత్రమే. ఇది ఎప్పుడు కూడా ఒక యుద్ధంలో విజయం సాధించడానికి అనేక రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనవాడిని ఇదివరకు ఎవరో మెసేజ్ పెట్టిండ్రు అనేది కూడా చెప్పిండు. అద్దాల భవనాలలో కూర్చొని అడ్డగోలుగా రాలిసి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అక్కడ ఆషాఢ బూతులుగానే మిగిలిపోతారు. కాబట్టి దమ్మున్నోడు, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు ఎప్పుడు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉండాలి. వాళ్ళ కోసం ఏం చూడొద్దు. వాళ్ళు అర్తరు నిర్రనేలుగుతారు అక్కనే. ఎప్పుడు కూడా నక్కలు ఊళ్ళో పెడితే ఏ గుట్టలు కూడా, ఏ పర్వతాలు కూడా వణుకవు, అవి అక్కడనే ఉంటాయి పర్వతాలు. కాబట్టి ఆ పద్ధతి పాటించే ఉద్యమాన్ని బలోపేతం చేయండి. తెలంగాణ ప్రాంతంలో మళ్ళా కొత్త వాళ్ళకు పరిపాలన ఇవ్వాలి, పాతోడు మంచిగా వాని పోవాలనే ఈ పద్ధతిని ఫస్ట్ జర్నలిస్టులు మరిసి ప్రజలలో ప్రచారం కొనసాగించండి. మనం ఇప్పుడు చూస్తాను, ఆందోళనతోటి తెలంగాణ పాలకులు అందరూ మిలాఖత్ అయిపోయారు. మనం మర్చిపోవద్దు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూముల మీద, హైదరాబాద్ నగరం ఉన్న భూముల మీద ఆంధ్రోళ్ళు తెలంగాణ పాలకులుగా మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై భూములన్నిటి కొట్టేస్తున్నారు. వాళ్ళు మిలాఖత్ అయ్యి ప్రభుత్వాలను కూడా నడిపే స్థితి ఒకటి మొదలైంది. మీరు ఒకటి ఆలోచించండి, ఆంధ్రోళ్ళకు దగ్గర ఉన్నోడే ఎక్కువ సీట్లు కొడతాడు మన హైదరాబాద్ మీద. విలేకరులు మీరు ఒకసారి గమనించండి, ఒక్కరు కూడా ఈ రివ్యూ రాస్తలేరు. నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక మంది వ్యాసాలు చూస్తూ ఉంటే ఒక్కరు కూడా వస్తలేదు. మీరు దాన్ని అంతా పరిశీలించండి. ఎప్పుడు ఏది జగన్ దగ్గర ఉన్నప్పుడు కేసీఆర్ చాలా సీట్లు కొట్టుకోగలిగిండు అసెంబ్లీ సీట్లలో. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ చాలా సీట్లు కొట్టుకోగలిగింది. చంద్రబాబు నాయుడుకున్న ఈయనకు ఎవరు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు దగ్గరుండి వాళ్ళ ద్వారా చెప్పించుకొని. ఇది మర్చిపోవద్దు. తెలంగాణ ప్రాంతం మీద ఎవరి అధికారం ఉండాలి, ఎవరి అధికారాన్ని కొనసాగించాలి అనేది ఒకటి నిర్ణయించి మీరు ఆలోచిస్తారని, ఆ దిశగానే ఉద్యమాన్ని బలోపేతం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు మళ్ళీ వాళ్ళే పోషించడం చాలా గర్వకారణం. ఎందుకంటే బైరాగన్న ఈ మధ్యన జిల్లాలు తిరుగుతుంటే నేను అనుకున్నా అసలు ఈ ప్రెస్ క్లబ్ చాలదా అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చే వరకు తీర్మానం అయింది. ఎందుకంటే మరి ఎందుకు అయింది అని అర్థం చేసుకుంటే కార్పొరేటు వాళ్ళ కింద ఉన్న ఏ జర్నలిస్ట్ కూడా రాలేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో కూడా కొందరు వచ్చి కనీసం ఒక సమావేశం అనుకున్నప్పుడు కొంత టైం లేని నాయకుడు, ఇక్కడ జర్నలిస్ట్ నాయకుడు ఎట్లయితాడు? కనీసం మన ఒడ్లుగా కుప్ప చేస్తే తాలు గట్టిత్తులు ఒకదానైనట్టయి తీరా లాస్ట్ ఏం మిగులుతాయి? గట్టి విత్తనాలే మిగులుతాయి. అలాంటి విత్తనాలే మొలకెత్తాయి. కాబట్టి ఇప్పటిదాకా ఉండని వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు తాలుతో సమానమే అనుకుంటున్నా. ఏది ఏమైనా మనం ఏంటంటే ఒక ఆలోచన విధానంతో ఒక్కళ్ళు ఇద్దరున్నా కాదు, కాశీ రామ ఆలోచనతో ముందుకెళ్తే రాబో రోజుల్లో
మనదే నిజమైన జర్నలిజంగా మారుతుంది. రాజకీయాలలో మనమే ఒక దిక్సూచిగా మారాలి. ప్రభుత్వాలను నిజంగా ప్రభుత్వాలకు అంటుపెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థలు రాయకుండా వాళ్ళను అధ్యక్షులు కాబట్టి మనము ఒక దున్నపోతుకు ముళ్ళుగడ్డలా వివరిస్తూ ఎప్పుడు ఒక ప్రజాస్వామ్య తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కీలకంగా మీరు దాదాపుగా కొన్ని విషయాలలో జర్నలిస్టులు లేవనెత్తిన కేసులలోనే దాదాపు కోర్టు కూడా అక్షింతలేసిన సమయాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా మీరు సవ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం ముందడుగులో ఉంటుంది. కాబట్టి మీరు వెన్నంటుంటే మీకు ఇతర ప్రజా సంఘాలతో పాటు మేము తెలంగాణ సర్పంచ్ సంఘం కూడా మీలాంటి హక్కులే మాకున్నాయి. మాకు కనీసం పెన్షన్ గురించి పోరాడినాం. అవి పెండింగ్ బిల్స్ ఇంతవరకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు కోరిన కోరికలు కూడా చాలా చిన్న కోరికలు. ఎందుకంటే మీరు బస్ పాస్ అడుగుతారు, ఉచితంగా ఆడలకు బస్సు ఇచ్చాడు, మీకు ఇస్తే తప్పేముంది? ఇల్లు ఇస్తుడు ఇందిరామిల్లు వాళ్ళకి మీకు ఇస్తే తప్ప. ఇలాంటి కోరికలు మీరు పెద్ద కోరికలు ఏం కాదు. దీన్ని సాధించడంలో మీకు పూర్తిగా తెలంగాణ సర్పంచుల సంఘం వెన్నట్టుండి మన నూతన ప్రజాస్వామ్య తెలంగాణ అభివృద్ధిలో మేమంతా మీ వెనక ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు మేము కూడా మోహన్ బైరాగ్ అన్నతోనే బాల్ పోస్టర్ లాంచింగ్ కానీ ప్రతి ఒక్క ఏరియాను తిరిగి అందరికీ ఇన్విటేషన్ ఇచ్చినా కూడా ఈరోజు దాదాపు అంతా ఆశించినంతగా రాకపోవడం చాలా బాధాకరం. ఎనీవే ఇంతవరకు లాస్ట్ వరకు ఉండి కూడా ఇంత సక్సెస్ అయినాం. ఓకే ఫైన్. దీన్ని ఎవరి లబ్ధి కొరకో ఎవరి కోసమో ఇది పెట్టుకున్నది కాదు. మన ఇష్టంగా మన కోసం మన హక్కుల కోసం పోరాడానికే ఇక్కడి వరకు వచ్చాము. కాబట్టి ఎవరైనా ప్రశ్నించే తత్వాన్ని పెంచుకొని ఏ రాజకీయ నాయకుడికి బత్తాసు పలకకుండా వార్తలు రాయడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ప్రజలకు ఎన్నో సమస్యలున్నాయి, సమస్యలపైన వార్తలు రాయాలి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు గ్రూపులలో నాయకులు చేసిన కార్యక్రమాలను పబ్లిష్ చేసినవి మనం పబ్లిష్ చేస్తే అది వార్త అసలు నేనను. కాబట్టి ప్రజల సమస్యలపైనే మనము నిరంతరం వార్తలు రాస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే అందరూ మన ముందు అన్ని ప్రతిపాదనలు ఉంచిర్రు. ఇక నుంచి అయినా మనం ఐకమత్యంతో పనిచేయాలి. ఇది ఆల్రెడీ మనం యూనియన్లకు అతీతంగా అని చెప్పినాము, అయినప్పటికీ కూడా చాలా తక్కువ జనాభా రావడం ఇది చాలా బాధాకరం. సో ప్రశ్నించే తత్వాన్ని పెంచుకున్నప్పుడు కేసులైనా ఎలాంటి ప్రాబ్లం అయినా లీగల్గా ఇష్యూస్ అయినా ఈ మనమందరం ఈ సభకి ఇప్పుడు ఎవరైతే వచ్చినామో వాళ్ళందరం కలిసి పోరాడడానికి ముందుండాలని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం మళ్ళొకసారి చెప్తున్నా, ఇది ఎవరి లబ్ధి కోరక కాదు, ఎవరికి ఆశించి కాదు. నెక్స్ట్ టైం కూడా మంచి ఎక్కువ సభ్యులతోని మనం ప్రోగ్రామ్ను కండక్ట్ చేసుకోవాలని ఈ సభాముఖంగా ఆశిస్తున్నాం. మన మిడ్జిల్ మండలంలో గతంలో రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా గెలిచి ఇక్కడ సీఎంగా చేస్తున్నాడు. అయితే మనకు మిడ్జిల్ మండలంలో పొలాల సమస్య ఎక్కడ ఉందంటే మిడ్జిల్ మండలంలో చాలా ఉంది. ఒకరికి ఒకరు పైసలకు అమ్ముడుపోయి రిజిస్ట్రేషన్లు చేసుకొని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కావున ఆ సమస్య కూడా కొద్దిగా ప్రెస్ తరఫున సంస్కరించాలని చెప్పేసి కోరుతూ నా పేరు సతీష్ గౌడ్, బోయినపల్లి, మిడ్జిల్ మండలం. మిత్రులారా, మన యొక్క మీ డిమాండ్లు చాలా న్యాయమైనవి. జర్నలిస్ట్ అనేవాడు సమాజానికి ప్రభుత్వానికి వారధి లాంటి వాడు. సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి నిష్పక్షపాతంగా నిర్భయంగా తీసుకొని వెళ్ళి ఆ సమస్యను సాల్వేషన్ చేయటంలో సుప్రసిద్ధులు జర్నలిస్టులే. నార్ల వెంకటేశ్వరరావు అంటాడు ఒక మాట, పత్రిక అంటే ఇక్కడ డిజిటల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు, పత్రికొక్కటున్న కోటిమిత్ర. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు, పత్రికొక్కటున్న కోటిమిత్ర. పత్రిక లేకున్న ప్రజకు జరుగును కీడు వాస్తవము అని నారణమన్నారు. కాబట్టి మీరు దీని గమనంలో ఉంచుకొని మన సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పుచ్చిపోయిన విత్తనము నాటి అమృత ఫలాలకు ఆశించినట్టుంది మన పరిస్థితి. కాబట్టి మన సమస్యలన్నీ పరిష్కారం కావాలి. మహనీయులు పూలే, సావిత్రిబాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ వీళ్ళందరూ కోరినటువంటి ఒక సమాజం, కుల రైతు సమాజం కావాలంటే మనం యాచించే స్థాయిలో ఉందామా, శాసించే స్థాయిలో ఉందామా? కాబట్టి భవిష్యత్తులో రాబోయే
స్థానిక ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా మనం ఉండాలి, పెట్టే కాలం మనం ఉండాలి. కాబట్టి అప్పుడే బహుజనుల యొక్క సమస్యలు పరిష్కారమై దేశ భవిష్యత్తు మన మహనీయులు కలగలిగినటువంటి కుల మత రహిత సమాజం వస్తుందని ఆశిస్తూ ఆ దిశగా మనమంతా కదలాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు, శాటిలైట్ ఛానల్స్ అని ఛానల్స్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం ఏదో రకంగా అక్రిడేషన్స్ కావాల్సినవి కావాల్సిన బెనిఫిట్స్ అని తెచ్చేసుకుంటున్నారు. కానీ మనకు మాత్రం అన్ని సమస్యలు మనం ముందు నెత్తి మీద వేసుకోవడం మనమే. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఎక్కించాలన్నా, అధికారంలోకి ఏ ప్రభుత్వాన్ని తెచ్చాలన్నా ఆ కార్యక్రమాలు చేసేదంతా మనమే. ఆఖరికి అయిపోయినాక మర్చిపోయేది కూడా, ఫస్ట్ మర్చిపోయేది కూడా మనమే. అలా కాకుండా మనం ఇంకెప్పటికీ యాచిస్తానే ఉందామా? మనం యాచించే స్టేజ్ కాకుండా సమాజంలో 4 స్తంభాలని చెబుతున్నారు. మొదటి స్తంభం రాజకీయం అంటున్నారు. మనమే మొదటి స్తంభానికి వెళ్తే మన కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి మనం తెచ్చుకోవాలని నా కోరిక. మనం మాత్రం ఇక యాచించే స్టేజ్కి కలదు. ఏదైనా మెమరాండమ్స్ ఇచ్చి పోరాటాలు చేసుకోవడమే మనం మంచి పద్ధతి అని నేను ఆశిస్తున్నాను. యాచించకుండా ముందు మన సమస్యలు తీరాలంటే ఇందాక ఈ అన్నగారు చెప్పినట్టుగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని మనం ముందుకెళ్తూ మనం ప్రభుత్వాలతో పోరాటాలు చేసి మన సమస్యలు, మనకి భద్రత, మనం క్షేత్ర స్థాయిలో మనం కష్టపడి న్యూస్ కవర్ చేసేది మనం. వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏదో రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉంటారు, వాళ్ళకి అనుకూలంగా లేవని చెప్పి మనం పంపించిన వార్తలు చెత్తబుడ్లో పడేసిన రోజులు నాకు చాలా ఉన్నాయి. మనస్తాపంతో బయటకు వచ్చేసి సొంతంగా ఛానల్ పెట్టుకుని నాకు నేనే ప్రసారం చేసుకున్నా. ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నాను, ఏం ఆగలేదు. అందుకని మనం రాజకీయ నాయకుడిని పొగడాలన్నా మంచి చేస్తే పొగడేది మనమే, చెడు చేస్తే తిట్టాల్సిన అవసరం మనకు లేదు. మనకి శత్రువులు కాదు వాళ్ళు. విమర్శిస్తాం, నువ్వు ఈ పని చేయలేదు, చేస్తానన్నావు, జనం కోసం చేస్తానన్నావు, మనం చేయించాలి. మన సమస్యల కోసం మనమే పోరాడుకోవాలి, మనం సాల్వ్ చేసుకోవాలి. అది నా ఉద్దేశం. అందరికీ కళాభివందనాలు. తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి 16 సంఘాలకు, జర్నలిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక జర్నలిస్టు ఎలాగైతే ఉండాలో అలాంటి సిచ్యువేషన్లో ఎంత కష్టపడి ఆ జర్నలిస్టు వార్తలను సేకరించి రాస్తున్నాడో అటువంటి జర్నలిస్టుని ప్రభుత్వాలు మర్చిపోయి వాళ్ళు బతకడానికి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ దీనస్థితిని చూసైనా కూడా లాస్ట్ గత ప్రభుత్వం అలానే మర్చిపోయింది. ఇప్పుడు వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అయినా కూడా ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్టులను మర్చిపోయింది. జర్నలిస్టులను మర్చిపోవడే కాకుండా వాళ్ళపైన దాడులు చేస్తుంది. నేను ఏమంటున్నా అంటే, మాకు ఉద్యోగం లేదు, ఇది ఉద్యోగం కాదు, మీరేమైనా జీతాలు ఇస్తున్నారా, మీరేమైనా పొంచి పోషిస్తున్నారా, మాకు మేము సహాయం చేయండి, హెల్ప్ చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం అంతే తప్ప, ఇప్పుడు ఉద్యోగ సంఘాలని వాళ్ళకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయి, కానీ జర్నలిస్టుకు మీరు ఏమైనా ఇచ్చేటువంటి జీతాలు కానీ ఏమైనా ఉంటే మీరు చూపించండి. మా పైన దాడులు మీరెందుకు చేయాలా, మమ్మల్ని ఎందుకు లోపల పెట్టాలా? మేము బ్రతకడానికి మేము కష్టపడి వార్తలను సేకరించి మీకు అందిస్తున్నప్పుడు, ప్రజల యొక్క కష్టాలను మీ ముందు ఉంచుతున్నప్పుడు మీరు తప్పు చేస్తున్నారు అన్నటువంటి అధికారులనైనా రాజకీయ నాయకులనైనా మేము ప్రశ్నిస్తున్నప్పుడు మా పైన ఎదురుదాడులకు దిగితే మేము ఎక్కడికి పోవాలా? అందుకే మేము ఏమంటున్నాము అంటే, మాకు సపరేట్గా కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాం. మాకు కావాల్సినటువంటి అక్రిడేషన్ కార్డ్స్ను మా పిల్లల్ని చదివించుకోవడానికి మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతున్నాం. మీ దగ్గర నుంచి జీతాలు ఆశించట్లే, మీ దగ్గర నుంచి మేము ఎటువంటి అధికారుల నుంచి, లేకపోతే అధికారుల నుంచి కావచ్చు, పాలకుల నుంచి కావచ్చు, మీ ముఖ్యమంత్రి స్థాయిలో నుంచి కావచ్చు, మీ మంత్రి స్థాయిలో నుంచి కావచ్చు, మేము ఎటువంటి బెనిఫిట్స్ ఆశించలేదు. మాకు సంబంధించినటువంటి, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను మేము ఆశిస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రతి జర్నలిస్టు కూడా ఐక్యంగా పోరాడి మనం సమస్యల్ని సాధించుకునే అటువంటి అవసరాలను ముందు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇలాంటి ప్రెస్ క్లబ్ వేదికలో ఇప్పటికీ వేల సార్లు అటెండ్ అయినాను. ఇది గొప్ప వేదిక అని నేను భావిస్తున్నా. ఈ ఆర్గనైజేషన్ చేసిన మోహన్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే ఇలా యూనిక్గా జర్నలిస్టుల సమస్య మీద రకరకాల చూశాను నేను మీటింగ్స్లో. ఇది చాలా బాగా అనిపించింది. ఇది ఇంకా గొప్పగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.